నమస్కారం. ఎన్టీవీ బిగ్ డిబేట్ కు స్వాగతం. చదువంటే ర్యాంకులు మార్కులేనా? చదువంటే ఐఐటి జేఈలేనా? చదువంటే జ్ఞానం చైతన్యం కాదా? ర్యాంకుల మాయలో పడి ఎంతమంది విద్యార్థులు బలి కావాలి? కార్పొరేట్ కాసుల దాహంలో, ర్యాంకుల మోజులో ముక్కుపచ్చలారని పిల్లలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. నిజానికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడా? కానే కాదు, ఇది కార్పొరేట్ కాలేజీలు చేసిన హత్య. మరి ఇలాంటి విద్యా కుసుమాలు ఎంతమంది బలి కావాలి? అసలు ఈ ర్యాంకులు మార్కుల మోజులో పడి పిల్లల బలవన్మరణాలకు కారణాలేంటి? వాళ్ళ మానసిక స్థితి ఏంటి? వీటికి పరిష్కార మార్గాలేంటి? వీటిని కనుక్కునే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీవీ బిగ్ డిబేట్ను స్టార్ట్ చేసింది. ఈ బిగ్ డిబేట్లోకి వెళ్లే ముందు గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా రఫీని కోరుతున్నా. 10th క్లాస్ అయిపోతే 10thలో సూపర్ మార్క్స్ రావాలి అంటారు పేరెంట్స్ కావచ్చు, అలాగే స్కూల్ వైపు. ఇక ఇంటర్కి వస్తే ఇంటర్లో కూడా సూపర్గా మార్క్స్ రావాలి అంటారు. తర్వాత సరేలే అని చెప్పి డిగ్రీకి వస్తే డిగ్రీలో కూడా అదే పరిస్థితి. ఇక పీజీ రీసెంట్గా ప్రీతి కేసు కూడా మనం చూసాము. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. మనతో పాటు చాలామంది గెస్టులు ఉన్నారు, ఎన్టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఇన్వైట్ చేద్దాము. వసుప్రద కార్తిక్ గారు ఉన్నారు, సైక్రియాటిస్టు, అలాగే సైకాలజిస్ట్ కమ్ సైక్రియాటిస్టు. అలాగే డాక్టర్ కవిత గారు ఉన్నారు, పాజిటివ్ సైకాలజిస్ట్. అలాగే శిల్పవల్లి గారు ఉన్నారు, డీసీపీ మాదాపూర్. అలాగే కవిత గారు ఉన్నారు, షీటీమ్ ఇన్ఛార్జ్. అలాగే డాక్టర్ చరణ్ గారు ఉన్నారు, న్యూరో సైకాట్రిస్ట్. అలాగే డాక్టర్ కార్తికారి గారు ఉన్నారు, సైకాలజిస్ట్. అలాగే మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రిన్సిపాల్. సో వారితో మాట్లాడదాం. గడిచిన 2 దశాబ్దాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఎంత దారుణం, ఇది ఎంత విచారకరం. కన్నవాళ్ళు ఎన్నో కలలతో, ఎన్నో ఆకాంక్షలతో వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయాలని కాలేజెస్కు పంపిస్తే, అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఆ కన్నవాళ్ల కడుపు కోతకు బాధ్యులెవరు? అసలు వీళ్ళు చనిపోయిన విషయాన్ని, వీళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విషయాన్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? అంతేకాదు, పార్లమెంటు సాక్షిగా సెంట్రల్ మినిస్టర్ 2016, 17, 18, 19 గణాంకాల్లో దాదాపు 26,751 మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రకటించారు. ఇవి కేవలం ఎవరో సృష్టించినవి కాదు, సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి చెప్పినవి. అసలు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఎవరు? తల్లిదండ్రుల పాత్ర ఎంత? అలాగే కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి ఎంత? వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? కేవలం పిల్లల హక్కులను గుర్తించకుండా వారికి లక్ష్యాలు నిర్దేశించి ఆట బొమ్మలుగా వాళ్ళని చేయడం ఎంతవరకు సమంజసం? డిబేట్లోకి వెళ్లే ముందు మనము అసలు పిల్లలు ఒత్తిడికి కారణం ఏంటి, ఆత్మహత్యలకు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ సైకాలజిస్టులు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా మనము సాత్విక్ విషయం చూస్తే గనక, ఆ అబ్బాయి ఆత్మహత్యలో తప్పెవరిదంటారు? అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటూ ఉండడండి. బట్ మెయిన్గా ఏంటంటే ఒత్తిడి అని మీరు అన్నారు కదా, అది ఒత్తిడి అన్నది అన్ని యాంగిల్స్ నుంచి వస్తుంది. అది ఎప్పుడూ ఒక చోటు నుంచి వస్తుంది అన్నది అయితే డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఇంటర్నల్గా ఇప్పుడు ఒక మానసిక పరిస్థితి ఎలా ఏర్పడుతోంది, దాని కారణాలు ఏమేమి ఉన్నాయి, ఒక సాంఘికంగా వస్తున్నాయా, లేకపోతే ఎందుకంటే మనకి ఇప్పుడు పర్సెప్షన్స్ అండి, సొసైటీ కూడా మనం రోజు ఒక ఎక్స్పెక్టేషన్ పెడుతున్నాం స్టూడెంట్ మీద. అలాగే ఫ్యామిలీ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మీరు ఒక సంస్థ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ తన గురించి తనేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే తన కోపింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఒక ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉందా లేదా, లేకపోతే మేనేజ్ చేయగలుగుతున్నామా. మెయిన్ ఇంకోటి కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే నాకు ఈ ప్రాబ్లం జరుగుతోంది, నాకు ఇది అవస్థ అవుతోంది అని ఎవరెవరికి చెప్పుకున్నారు ఆర్ చెప్పుకోలేదా. అంటే మనం నార్మలీ యాజ్ సైకాలజిస్ట్ వీ ఆల్ బిలీవ్ ఏంటంటే ప్రతిదాన్ని ఒక అంశం జరిగాక దాన్ని పోస్ట్మార్టం చేయడం కంటే రేపు ఫ్యూచర్లో మనకి ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి, అంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు ఏర్పడకుండా ఉండాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలి అన్నదే మన ఫోకస్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎట్ దిస్ జంక్చర్. సో ప్రివెన్షన్ మనం ఆలోచించినప్పుడైతే ఒక సోషల్ సిస్టమ్, అంటే మనుషులందరూ చుట్టూ ఉన్న వాళ్ళు, నేబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, అందరూ కూడా ఏ విధంగా ఒక స్టూడెంట్ని చూస్తున్నారు, అంటే ఒక స్టూడెంట్ని ఒక మనిషిలా చూస్తున్నామా, లేకపోతే కేవలం రిజల్ట్ ప్రొడ్యూసింగ్ ఇన్స్ట్రుమెంటా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వాళ్ళని చూడంగానే మనం
ఎగ్జామ్ ఏంటి, ఏం చదువుతున్నావు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఈ క్వశ్చన్స్ తప్ప మనం దాటట్లేదు. సో సిమిలర్లీ విద్యా సంస్థల్లో కూడా స్టూడెంట్స్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళని మనం మెంటరింగ్ చేయడం, టీచింగ్ అంటే ఒక సబ్జెక్ట్ అనే కాదు, మెంటరింగ్ చేయడం అంటే వాళ్ళని దగ్గరగా తీసుకుని ఏమమ్మా ఏం కావాలి, ఏమన్నా అవసరం ఉందా అని చెప్పే పరిస్థితి మనకు ఉండదండి, ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే నంబర్స్ ఆర్ మేబీ సిస్టమ్ లేదు. వేరే దేశాల్లో ఎస్పెషల్లీ యుఎస్లో లాంటి ప్లేసుల్లో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సూసైడ్ ప్రివెన్షన్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. అలాంటి సిస్టమిక్ మనకి ఒక సిచ్యువేషన్ లేకపోవడం ఒకటి. సో ఇలాంటివన్నీ చాలా కారణాలు ఉన్నాయి. సో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే కారణం అని మనం చెప్పడం మాత్రం అట్ దిస్ పాయింట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్స్ నాట్ రైట్. స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళందరూ కూడా ఇంటర్ నుంచి డిగ్రీకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ ఫ్యాకల్టీస్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళతో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సైకియాట్రిస్ట్ కొన్ని విషయాలు చెప్పారు, మీరు విన్నారు. సో అది మీకు ఏమనిపించింది? నాకైతే మ్యామ్ చెప్పింది కరెక్టే అనిపించింది. సో వాళ్ళంతకు వాళ్ళు అలా చేసుకోలేకపోయినప్పుడు మిగతా వాళ్ళ సహాయం తీసుకుని ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఇంకొన్ని పాయింట్స్ తెలుస్తాయి. సో ఆ విధంగా మనము మన నాలెడ్జ్ని పెంచుకుని ఎట్లా మేనేజ్ చేసుకుంటామని ఉంటుంది. అంటే ఇప్పుడు సాత్విక్నే తీసుకుంటే ఫెయిల్ అయినామని అక్కడితో లైఫ్ అయిపోయిందని అనుకుంటున్నారు. బట్ ఫెయిల్ అయిపోతే లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోదు కదా. ఫెయిల్ అయిపోతే కూడా వేరే ఛాన్సెస్ కూడా మనం మోటివేట్ చేసుకోవాలి. వేరే కూడా ఉంటే మనం ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అవ్వగలుగుతాము అని. ఇప్పుడు తననే డిస్కరేజ్ చేసేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించుకుంటే తను ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తన వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతాం అని కూడా ఆలోచించారు. యాజ్ ఏ సైకాలజిస్ట్గా అసలు కౌన్సిలింగ్ ఎవరికి అవసరం? ఇక్కడ ఎవరికి అవసరం అని ఆలోచించే ముందు ఫస్ట్ బేసిక్గా ఒక బిహేవియర్ వెనకాల ఉన్న డైనమిక్స్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి బిహేవియర్ వెనకాల ఇట్ కుడ్ బి ఎనీ బిహేవియర్, రైట్? దీని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషన్ వెనకాల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్లో లెటర్స్ సే నేను ఫెయిల్ అయ్యాను, అది అవుట్కమ్, అది నా బిహేవియర్. ఫెయిల్ అయ్యాను, నేను బాధపడుతున్నాను, ఎవరితో మాట్లాడలేదు, నేను అప్సెట్ అయి ఉన్నాను, ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాను, ఓకే, ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ వెరీ క్వైట్. లోపల నాలో ఏముంటుంది? ఒక ఎమోషన్, ఒక బాధ ఉంటుంది, ఒక తెలియని ఒక గిల్ట్ ఉంటుంది, ఒక షేమ్ ఉంటుంది, రైట్? ప్రతి ఎమోషన్ వెనకాల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి అంటే మన అంతర్ధ్వని. ద ఇన్నర్ వాయిస్ కీప్స్ టెల్లింగ్ యూ, ఓకే. ఇన్నర్ వాయిస్ మీకు ఏం చెప్తున్నట్టు, నువ్వు పనికిరావు, నిన్ను చూసి అందరు నవ్వుతారు, మీ పేరెంట్స్ నువ్వు హ్యాపీ చేయలేదు, మీ స్కూల్కి నువ్వు హ్యాపీ కాలేదు, నిన్ను చూస్తే నీకు రేపు ప్రాబబ్లీ మంచి ఉద్యోగం రాకపోవచ్చు, ఓకే. మోస్ట్ ఆఫ్ అవర్ బిహేవియర్కి ఇన్నర్ వాయిస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఓకే. ప్రతి ఇన్నర్ వాయిస్ వెనకాల ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, అంటే ఒక ట్రిగ్గరింగ్ సిచ్యువేషన్, ఓకే. ప్రతి కాంటెక్స్ట్ వెనకాల ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఓకే. ఈ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ డైనమిక్స్ కావచ్చు, అంటే నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ కాంతే నువ్వు ఏమీ కాలేవు, జీవితంలో ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్. ఆర్ ఆ చైల్డే అనుకోవచ్చు, నేను ఇన్ని రోజులు ప్రూవ్ చేయలేదు, ఇప్పటికి నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు వేరే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు డూ ఎనీథింగ్ ఎల్స్ అని ఉండొచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ బిహైండ్ అ బిహేవియర్ అండ్ వాట్ ఆర్ ద డైనమిక్స్ ఆఫ్ ఎ బిహేవియర్. సో ఒక చైల్డ్ ఫెయిల్ అవుతున్నారు, తిట్టడమా కొట్టడమా అనడం కంటే కూడా దెర్ ఆర్ సో మెనీ కాంప్లెక్సిటీస్ ఇన్ దిస్. ఇక్కడ మనం ఏది కూడాను ఒకదాన్ని మనం పాయింట్అవుట్ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు, అండ్ దట్ ఇస్ నాట్ రైట్. నేను ఇంతకుముందర అన్నట్టు బిహైండ్ ఎవ్రీ బిహేవియర్ దర్ ఇస్ అన్ ఎమోషన్, బిహైండ్ అన్ ఎమోషన్ దర్ ఇస్ అన్ ఇన్నర్ వాయిస్, బిహైండ్ ఎవ్రీ ఇన్నర్ వాయిస్ దర్ ఇస్ ఎ ఫీలింగ్, దర్ ఇస్ ఎ కాంటెక్స్ట్, బిహైండ్ ఎ కాంటెక్స్ట్ దర్ ఇస్ ఎ సిచ్యువేషన్. మనము ఈ ఏరియా నుంచి మనం వర్కౌట్ చేసినప్పుడు ఆ ట్రిగ్గర్ అన్నది ఎక్కడ ఉన్నదో అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఒక అవుట్కమ్ను చూసి ఈ ట్రిగ్గర్కి కారణం ఇదే అవుట్కమ్ అని చెప్పడానికి ఉండదండి. ఇట్స్ నాట్ రైట్, బికాస్ ద మైండ్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఆర్గన్. మనం జనరల్గా ఎలా చూస్తాము అంటే మనం చాలా షాలోగా చూడడం అన్నది మనకు అలవాటైపోయింది అందరికీ కూడాను. అంటే మంచి మార్కులు వస్తే వెరీ గుడ్, రాకపోతే బ్యాడ్. సో వీ స్టార్టెడ్ లుకింగ్ థింగ్స్ మోస్ట్లీ ఇన్ బ్లాక్ అండ్ వైట్. బట్ వాట్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద బ్రెయిన్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో మనము అక్కడ వర్కౌట్ చేసుకోవాలి. These are all only the triggers. These are all the triggers that is forcing you to exhibit a certain behavior.
బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది మనము ఎలా మనల్ని మనం అర్థం చేసుకుంటాం, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, దేని ద్వారా మనం చాలాసార్లు ట్రిగర్ అవుతున్నాం, దేని మూలాన మనం అప్సెట్ అవుతున్నాం, దేని మూలాన మన సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెన్స్ ఆఫ్ వర్త్ తగ్గిపోతుంది. సో ఈ ఏరియాస్ మీద మనం డే ఆన్ డే సెల్ఫ్ అవేర్నెస్ అండ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటున్నప్పుడు మన కోపింగ్ మెకానిజమ్స్, మనం ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటినీ కూడాను ఇది ఓవర్ నైట్గా వచ్చేది కాదు. దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు వర్క్. దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు కంటిన్యూస్లీ వర్క్. మీరు వర్క్ చేస్తున్నంతసేపు మీకు ట్రిగ్గర్స్ ఎప్పటికప్పుడు మీ ట్రిగ్గర్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అంటే ఇక్కడ వై ఐఎమ్ స్టేటింగ్ దిస్, లెట్ మీ మేక్ దిస్ పాయింట్ వెరీ క్లియర్ టు యూ. బికాస్ మనం ఏమనుకుంటామంటే ఒక కిండర్గార్టెన్ చైల్డ్ విరిగి ఒక ఫేవరెట్ టాయ్, లెట్ us సే ఒక 3-year-old బాయ్ ఉన్నాడు ఆర్ ఎ గర్ల్ ఉంది, ఆ గర్ల్ ఆర్ బాయ్ ఫేవరెట్ టాయ్ విరిగిపోయినప్పుడు ఎంత బాధపడుతుందో, సేమ్ ఇస్ ద ఎమోషన్ ఎక్స్పీరియన్స్డ్ బై అ కింగ్ వెన్ హీ లూజెస్ హిస్ కింగ్డమ్. But what we fail to understand, we look at the child at this age and the toy as a very small thing, wherein we see that as a bigger picture. So we need to understand what is triggering us. Ee toy lo break ayipothe enta baadapadaru, oka raju rajyam kolipoyina ante baadapadaru. So it is all the brain and it is all the way you think about it. So ee process ni manam define cheyali ante specific ga A B C D, it doesn't work in black and white. They're all shades of gray. You need to understand shades of grey. You need to be more self-aware. ఎందుకంటే మీకున్న ప్రాబ్లం ఇంత ముందర ఆ స్టూడెంట్ చెప్పినట్టు హర్ ప్రాబ్లం మైట్ నాట్ బీ ద ప్రాబ్లమ్ ఆఫ్ యూ. తనల్ని హర్ట్ చేసినట్టు మీకు హర్ట్ చేయకపోవచ్చు, బికాస్ యువర్ కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్, యువర్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐ గివ్ అ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ టు గివ్ అ క్లారిటీ. లెట్ us say that there are 2 children who have been abused. One child, the outcome of the child becomes very silent. The other child becomes aggressive. Same abuse ఇద్దరికి ఒకటే రకంగా అయింది. ఎందుకు ఒక చైల్డ్ అగ్రెసివ్ అయిపోయింది, ఎందుకు ఒక చైల్డ్ సైలెంట్ అయిపోయింది? వై ఈస్ దాట్ సో? బికాస్ అగ్రెసివ్ అయిన చైల్డ్ ఇన్నర్ వాయిస్ చెప్తుంది, హౌ డేర్ దట్ పర్సన్ బిహేవ్స్ విత్ మీ లైక్ దాట్, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్ అన్న కోపం, ఆవేశం వస్తుంది, రైట్? సో ద బిహేవియర్, మీరు ఆ ఇన్నర్ వాయిస్ అలా చెప్పినప్పుడు బయట ఉన్న బిహేవియర్ ఏంటి? ద చైల్డ్ బికమ్స్ సో అగ్రెసివ్. The child wants to hurt the people, becomes very aggressive. The other child who's very silent, why does the child become silent? Because the child starts thinking that tana inner voice em cheptundante, I am very bad, అందుకే నాకు అలా జరిగింది, నేను ఏమీ చేయలేను, నాకు ఆ స్కిల్స్ లేదు, నాకు ఆ కెపాసిటీ లేదు, ఐఎమ్ అ ఫెయిల్యూర్, సో ఇక్కడ సెల్ఫ్ బ్లేమ్ అన్నది జరగబడుతుంది. సో ద చైల్డ్ బికమ్ సైలెంట్. సో వెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏది ట్రిగ్గర్స్ మిమ్మల్ని హర్ట్ చేస్తుందో అన్నది యాజ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఐడెంటిఫై. ఇంత ముందర చెప్పినట్టు ఒకటే సిచ్యువేషన్లో బిహేవియర్లో 2 రకాలు ఉండొచ్చు. ఒకటే ట్రిగ్గర్ మైట్ నాట్ బి ఎ ట్రిగ్గర్ ఫర్ సమ్, ఇట్ మైట్ బి ఎ ట్రిగ్గర్ ఫర్ అదర్స్. Okay, so it could be very very simple. So meeru self awareness, you need to understand your positives, your strengths, your minuses, your weaknesses, and most important thing, what are your triggers? What is triggering you? What is troubling you? What is troubling you? Idi on and on mimmalni edi trouble chestundi, you have to work on that. You have to work on that. Don't go in general senses andariki ane rakaluga work cheyadu. As I told you, the emotion is the same when a child breaks the toy or when the king loses his kingdom. It's the same. It's one and the same, right? The difference is very, 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 very big. But still, the emotions are the same. So, me emotions, me triggers, me identify chesukodam is very, very important for you to really move forward in life. కౌన్సిలర్ ని నియమిస్తే ఇష్యూ సాల్వ్ అయినట్టేనా, సమస్య పరిష్కారం అయినట్టేనా అనేది ఒకటి ఉంది. సో వాట్ యు సే దీని గురించి? నేను ఇంత ముందర చెప్పినట్టండి, ఏ పరిష్కారాన్ని కూడా మనం బ్లాక్ అండ్ వైట్లో చూడకూడదండి. అంటే ఇప్పుడు కౌన్సిలర్ని నియమించి బెస్ట్గా చేసినా కూడా చైల్డ్ షుడ్ గో టు ద కౌన్సిలర్. ఇక్కడ సమస్య అన్నది ఒక చైల్డ్ ఫేస్ చేస్తున్నప్పుడు child should take a step 1 for the counselor to come on to step 1. That could be a reason why if it is not sorted out. అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. అన్నీ సాల్వ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఏది కూడాను బ్లాక్ అండ్ వైట్లో చూడడం అన్నది కరెక్ట్ కాదండి. బికాస్ మైండ్ ఇస్ అ వెరీ ట్రికీ థింగ్, వెరీ వెరీ ట్రికీ థింగ్. ఏ సిచ్యువేషన్ ఎలా ట్రిగర్ చేస్తుంది, మనిషిని ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేము. ద రీజన్ కుడ్ బి వెరీ సింపుల్. ఇప్పుడు కసబ్ని ఎందుకు నువ్వు ఈ పని చేసావు అని అడిగితే, ఈది రోజు మా ఫాదర్ని 2 ఏళ్ల నుంచి ఏదో పేపర్లో చదివాను, ఐ నో ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్, నాకు బట్టలు కొనియలేదు అందుకని నేను వాళ్ళ దగ్గర చేరానన్నారు. మనకు బట్టలు కొని కోసం అంత పెద్ద పనా?
See, for the child, that's a big thing, right? So ikkada manam eppudu కూడాను ఏ ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది జరుగుతుందనే చేస్తామండి. అది జరగదు అంటే చేయాల్సిన అవసరమే లేదు. పరీక్ష ఎందుకు రాస్తాం? పాస్ అవుతామనే రాస్తాం. ఇప్పుడు అసలు చదవని పిల్లవాడు పరీక్ష రాస్తాడు, బాగా చదివే పిల్లలు పరీక్ష రాస్తారు, ఫెయిల్ అయ్యేవాళ్ళు పరీక్ష రాస్తారు, ప్రతి సంవత్సరం ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా పరీక్ష రాస్తారు. ఎందుకు రాస్తాం? we are all human beings, we all live with the hope, right? There is always a positive side when we do something. So నియమించడం అన్నది it's a positive process అండి. Definitely it is a positive process, but the most important thing what we need to look into is, I think any program that is being devised, there are three things that make a picture out of it. First thing enti ante the idea. How do you create an idea? Idea nunchi danni ela implement chestunnam, ఇంప్లిమెంట్ నుంచి అసెస్మెంట్ ఎంత చేస్తున్నాం, దానికి అవుట్కమ్ ఎంత మెజర్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మనం మెజర్ చేయాల్సింది అవుట్కమ్. ఎంతమంది పిల్లలకు సమస్యలతో నా దగ్గరకు వచ్చారు, ఎంతమంది సాల్వ్ చేయబడ్డాయి. ప్రోగ్రామ్ నేను ఎప్పుడు కూడా ఒకటి నమ్ముతానండి, నో ప్రోగ్రామ్ ఇస్ బ్యాడ్ అనుకుంటే చేయాల్సిన అవసరమే లేదు. బ్యాడ్ అని ఎందుకు చేస్తారండి? నోబడీ డస్ ఇట్, రైట్? ఎవ్రీబడి గోస్ విత్ అ పాజిటివ్ నోట్, ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఆన్, రైట్? సో ఇది వర్కౌట్ అవుతుందనే చేస్తాం. బట్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతాము అంటే, when we don't make an assessment of it, when we don't have a measuring, an outcome measurement లేనప్పుడు మనం ఫెయిల్ అవుతాం అక్కడ. సో ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఐడియాలజీ ఈజ్ గుడ్, బట్ ఐ థింక్ దెర్ హ్యాస్ టు బీ మోర్ వర్కింగ్ ఆన్ ద ప్రాసెస్ అండ్ దెన్ ద అవుట్కమ్ మెజర్మెంట్. అవుట్కమ్ అనాలిసిస్ ప్రాసెస్ మీద మనము ఈ రెండింటి మీద కూడాను మనం అవుట్కమ్ రావట్లేదు, ఇది పెట్టి 3 నెలలు అవుతుంది, ఒక్క చైల్డ్ కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈజ్ ద పర్సన్ రాంగ్? మనం ఆలోచించాలి. ఆ పర్సన్ ఆ స్పేస్ ఇవ్వట్లేదా, లేకపోతే పిల్లలే ఆ చైల్డ్, మేబీ రిలేషన్షిప్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద టీచర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ టీచర్, హీ మైట్ బీ ద బెస్ట్ టీచర్, బట్ ఈజ్ హీ హ్యావింగ్ దట్ ఫ్రీడమ్ టు టాక్ టు ద చిల్డ్రన్? డూ ద చిల్డ్రన్ కమ్ దేర్ టు టాక్ టు హిమ్? సో ఇలాంటి వేరియబుల్స్ అన్నవి మనం ఆబ్వియస్గా చూడాల్సి ఉంటుందండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, వీ డోంట్ మెజర్ లైఫ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, దట్స్ రాంగ్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిహెచ్డి స్కాలర్. నేను విద్యార్థి దశ దాటి రీసెర్చ్ స్కాలర్స్కి వచ్చేసిన. నేను చదివే టైంలో అంటే నేను మొత్తం ప్యూర్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నది గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నా పిహెచ్డి పీజీ ఆల్సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో మాకు గవర్నమెంట్ స్కూల్లో మా పైన మా టీచర్స్ కానీ నువ్వు చదువు 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 అనే భారం లేదు. నేను చాలా బాటర్ మార్కులతో పాస్ అయినా. మాకు ఎలాంటి ప్రెజర్స్ లేవు. అప్పుడు ఈ సైకాలజీ ఇవన్నీ మాకేం తెలియదు. మేము స్కూల్ అయిపోగానే గ్రౌండ్కి వెళ్ళిపోయే వాళ్ళము. సో మాకు అలాంటి ఈ హాస్టల్స్ ఇలాంటి ప్రెజర్స్ లేకపోయిండే, అందుకే మాకు చనిపోవాలని థాట్ రాలేకపోవచ్చు. ఇంటర్మీడియట్ కాలేజ్లో చనిపోవడానికి మెయిన్గా రీజన్ నేను ఫైండ్ అవుట్ చేసిన అంటే, నేను ఒక విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్లో తిరుగుతున్నా. నేను ఫైండ్ చేసిందంటే, చనిపోయే విద్యార్థులు బేసిక్గా అందరూ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు. వీళ్ళు బేసిక్గా నా లెక్కనే తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చే వరకు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవుతున్నారు. సో ఆ విధంగా వీళ్ళని అందరినీ ఒకటే దగ్గర వేసేవారు, బాగా చదివే వాళ్ళని, కొంచెం లోగా ఉన్న వాళ్ళని అందరినీ ఒకటే దగ్గర వేసి చదివించే వరకు వీళ్ళు బాగా ఐక్యూ ఉన్న వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ఈయన అట్టే ఆగిపోతున్నాడు. ప్రొఫెసర్ ఏం చేస్తున్నాడు అంటే, ఈయన చదవలేకపోతున్నాడు, నా సబ్జెక్ట్లో ఈయన చదవలేకపోతున్నాడు అని మెంటల్గా నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు అనే ఒకటే స్టూడెంట్ని ఫైండ్ అవుట్ చేసే వరకు ఆ అబ్బాయి బాగా డిప్రెషన్కి లోన్ అవడానికి కారణమని నేను ఫైండ్ అవుట్ చేసిన. ఇప్పుడు చదువుకునే వాళ్ళని ఒక క్లాస్ రూమ్లో పెడుతున్నారు, చదువు రాని వాళ్ళని ఒక క్లాస్ రూమ్లో పెడుతున్నారు. చదువు రాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బాకన్నా చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేమే ఇలా లోటుబాట్లు ఉన్నామేమో. ఇక పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా అదో అపోహలో పెట్టడము, చదువు లేదు, ఇతనికి చదువు రావట్లేదు అని. వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేయలేడు, నాకు చదువు రావట్లేదు, నేను చదవలేను అని పేరెంట్స్తో డిస్కస్ చేయలేకపోతున్నాడు. స్టూడెంట్ సార్ వాళ్ళకు కూడా చెప్పలేకపోతున్నాడు. ఈ టాపిక్కి నాకు ఒక బలమైన రీజన్ ఉంది. నేను 2017 నుంచి 18 వరకు డాక్టరల్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, సూసైడ్స్ అండ్ కోపింగ్ స్టైల్స్ అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. దాంట్లో 11 పారామీటర్స్ తీసుకున్నాం. అకాడమిక్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఈవెన్ శానిటైజేషన్ లేకపోవడం కూడా స్ట్రెస్సే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి ఉంది, మంచినీళ్ళు తాగలేదు, 2% వాటర్ కానీ తగ్గిన వెంటనే ఇమీడియట్గా బేసిక్ మ్యాథ్స్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టేస్తుందండి. అర్జునుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదు కదా, సంశయాత్మే వినశ్యతి అన్నాడు. అదే ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టడం అని. శానిటేషన్ ప్రాబ్లం, డైట్ ప్రాబ్లం, వాటర్ సరిగ్గా తీసుకోరు. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే హోంవర్క్, చదువు అని ఒకే ఒక టాపిక్ అనేటప్పటికీ బుర్రంతా వేడెక్కిపోతుంది. క్రాప్ తర్వాత క్రాప్, క్రాప్ తర్వాత క్రాప్, క్రాప్ తర్వాత క్రాప్, పంట తర్వాత పంట, పంట తర్వాత పంట ఇస్తే సారం ఏముంటుందండి భూమిలో? నేను అడిగిన దానికి మీరు చెప్పండి. గులాబీ మొక్క నాటితే ఏం పూస్తుంది సార్ ఎస్ఎఫ్ఐ గారు? రోజ్ ప్లాంట్ చేస్తే
మల్లెపూలు పని చేస్తే, గంజాయి నాటితే, వాట్ టు సో యూ కెన్ రీప్ బ్యాక్, నో మోర్ నో లెస్. నా యాక్షన్కి మీ రియాక్షన్ తోడితే ఇంటరాక్షన్. నేను మాట్లాడుకుంటూ పోతే మీరు వింటూ కూర్చుంటే వంటరాక్షన్. కాలేజీ లెక్చరర్లు వంటరాక్షన్ ఉంది కానీ ఇంటరాక్షన్ లేదు. ఇట్స్ కాల్డ్ యాజ్ అ ర్యాపోర్ట్ బిల్డింగ్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. అద్భుతమైన ఉపనిషత్తు అంటే సిట్టింగ్ నియర్ అని అర్థం. ద డైలాగ్ బిట్వీన్ గురు అండ్ శిష్యు ఈజ్ నథింగ్ బట్ ఉపనిషత్. ఎక్కడున్నారు గురువులు? ఎక్కడున్నారు? గురు చేపించేవాడినే గురుదేవా భవ అనాలి, ఆచరించేవాడనే ఆచార్య దేవో భవ అనాలి. ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? మన కవిత గారు చెప్పారు, ఇట్స్ కాల్డ్ ఎ పారాడైమ్. నల్లద్దాలతో చూస్తే ఏం కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? నా యాక్షన్కి మీ రియాక్షన్ తోడవాలి. నల్లద్దాలతో చూస్తే ఏ కనిపిస్తుంది? ఎర్రద్దాలతో చూస్తే ఎలా కనిపిస్తుంది? పచ్చగా లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే నాకు మార్కులు తక్కువ వచ్చాయని, అవుట్పుట్ చనిపోవాలని రూల్ ఏమి లేదండి. మధ్యలో ఒకటి ఉంది, సిబిటి అంటారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మధ్యలో ఒకటి ఉంది, ఇండిపెండెంట్ విల్. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యు టు డిసైడ్. ఆకలేసింది, ఆకలేసిన ఉంటే పచ్చిమిరకాయ బజ్జీ తింటే ఎమోషన్ ఫాలో అవుతున్నాం. ఆకలేసింది, ఏమి తినాలి? డిస్క్రిమినేషన్, ఇండిపెండెంట్ విల్. ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అప్పుడు అక్కడ అలా బిహేవ్ చేయడం అనేది మనం డిస్క్రిమినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. బేసిక్స్ చూద్దాం. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పాడతాడండి. ఊనా అది. సచిన్ టెండూల్కర్ బాగా ఆడతాడండి. ఇప్పుడు మైక్ ఇచ్చి సచిన్ టెండూల్కర్ పాటలు పాడమనండి, బ్యాట్ ఇచ్చి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆటలు ఆడమనండి. ఒక ఇంటెలిజెన్స్ కల్లా మల్టీ 8 ఇంటెలిజెన్స్ ఉంటాయి మనకి. సుమందు నోరు పాడేసి బతికేస్తుందా లేదా? A²+B² 2AB తెలుసా సుమకి? తెలియదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క దాంట్లో సక్సెస్ వస్తుంది. అది ఐడెంటిఫై చేయాలి. భూసార పరీక్ష అంటాం, సాయిల్ టెస్ట్. ఈ భూమిలో ఏది లోపించింది, ఏ క్రాప్ దీనికి కావాలి, ఏది మనం వేస్తే ఎక్కువ ఈల్డింగ్ వస్తుందో తెలుసుకునేదే భూసార పరీక్ష. ఇది మనోసార పరీక్ష, యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ బుర్ర దేనికి పనిచేస్తుంది? నోరు పాడేసి బతికేస్తాం మేమందరం కూడా. మాటే మంత్రం, మాటలే నోట్ల మూటలు. మ్యాథ్స్ ఇచ్చి చేయమంటే చేయలేరు కదండి. పిహెచ్డీలో అందరికీ కామన్గా ఒక ప్రాబ్లం ఉంది. స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. 99% మంది పిహెచ్డీ చేసే వాళ్ళకి ఐ థింక్ యూ డిడ్ యువర్ పిహెచ్డీ, స్టాటిస్టిక్స్ రాదండి అక్కడ. దే డిపెండెంట్ ఆన్ అదర్స్. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ అవుతావు ఇది కాదండి. యూ క్యాన్ ఫెయిల్. ప్రయత్నించు, ఓడిపో, మళ్ళా ప్రయత్నించు, మళ్ళా ఓడిపో, మళ్ళా బాగా ప్రయత్నించు, మళ్ళా ఓడిపో. ఫైనల్గా యూ విల్ గెట్ ద సక్సెస్. ఇది ఎవరు చెప్తారు సార్? ఛాలెంజెస్, లైఫ్ స్కిల్స్ అనేవి ఒకవేళ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి అని స్టూడెంట్ రోల్లోకి వెళ్ళి ఎవరు చెప్పాలి? పేరెంట్స్ చెప్పాలి. అటు ఫ్యాకల్టీ ఎవరైతే ఉందో మెంటార్స్ ఎప్పుడు కూడా గురు చూపించేవాడు కాబట్టి వాళ్ళు చెప్పాలి. దీన్ని ఏమంటారు? రెసిలియన్స్ స్కిల్స్ అంటాం. రెసిలియన్స్ స్కిల్స్ అంటే బౌన్స్ బ్యాక్ అవడం, ఎలా పడ్డా లేవగలగడమే సక్సెస్ అంటే. ఒక తరంగం లేచింది, కింద పడింది, వివేకానందుడి కొటేషన్ అది. కింద పడ్డా తిరిగి లేచినందుకు ఐ లవ్ సముద్ర కెరటం. చప్పట్లు చప్పగా ఉన్నాయి. కింద పడ్డం కాదు, పడినా లేవగలగడం. ఓటములు చాలా 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 ఈజీ. ఓడిపోయిన వాడికి అనుభవం వస్తుంది. టీచర్స్ ఎప్పుడు కూడా ప్రీచర్స్గా మారకూడదు. ఇంటరాక్షన్ కావాలి, ర్యాపోర్ట్ బిల్డింగ్ కావాలి, ప్రోయాక్టివ్ థింకింగ్. రియాక్టివ్ థింకింగ్ అంటే చదవరా అన్నాం అనుకోండి, ఒళ్ళు మంట వచ్చేసి ఊగిపోయే వాళ్ళు ఒక రకం, రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసిన మొబైల్ పెట్టుకుని వాళ్ళు ఒక రకం. ప్రోయాక్టివ్ థింకింగ్ అంటే వీడు ఎందుకు చెప్పాడు, నాకు అవసరమా కాదా, ఈ ప్రోయాక్టివ్ థింకింగ్ లేదండి. పాజిటివ్ థింకింగ్ కాదు ఇది. సమస్య నుంచి సక్సెస్ పొందడం ప్రోయాక్టివ్ థింకింగ్. సమస్యలు వచ్చినప్పుడు బీ పాజిటివ్ థింకింగ్. మనం చేయగలమా లేదా డిసైడ్ అయితే పాజిబిలిటీ థింకింగ్. ప్రోయాక్టివ్ థింకింగ్ ఎక్కడ ఉందో అక్కడ కష్టం వచ్చినా సరే తట్టుకుని నిలబడతాడు, తిట్టుకుని నిలబడ్డావు.
ఎలా నిలబడతాడు? కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. అందరూ గట్టిగా ఒకసారి చేతులు పెగెత్తండి. ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 6 times లేచి నిలబడి అనండి. కొడితే కొట్టాలరా, ఆడితే ఆడాలరా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వాడే. ఆ పండుగాడి పేరు పెట్టా, వాడు కోటీశ్వరుడు అయ్యాడు. మీ పేరు పెట్టండి రా, మీ పేరు పెట్టండి. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోతూనే ఉంటాం, మళ్ళీ నెగ్గుతాం, ఓడిపోతుంటాం, మళ్ళీ నెగ్గుతుంటాం. ఒక హీరో అవ్వాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఓడిపోవాలి, ఎక్స్పీరియన్స్ వస్తుంది, యూ బికమ్ ఎక్స్పర్ట్. అంచేతంటే ఎప్పుడు కూడా మన మనసులో ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ని యథాతథంగా అమలు జరపడం కాదు. రేషనలైజ్, REBT, రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ, CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఆల్ ఆర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ థాట్స్. మళ్ళీ నాతో పాటు అనండి, ఎటువంటి ఆలోచనలో, ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలో అటువంటి చేతలు, ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లో అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి జీవితం, ఎటువంటి జీవితమా దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. స్టార్ట్ విత్ థాట్, స్టార్ట్ విత్ థాట్. థాట్లకు విత్ నోటువంటి తిట్లు వచ్చేస్తాయి. ఒక స్టూడెంట్ను ఒక రూమ్లో పడేసి ఒక బాయిలర్ కోడ్ లాగా 16 గంటల పాటు చదివిస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈ టాపిక్ కూడా మేము చెప్పిన 11 పారామీటర్స్ ఉంటుందండి. వెంటిలేషన్, నార్మల్ లంగ్ కెపాసిటీ 5 లీటర్స్, మొత్తం లంగ్ కెపాసిటీ 5 లీటర్స్. నార్మల్గా డీప్గా మామూలుగా తీసుకుని 500 ml. యాంగ్జైటీ టెన్షన్ పడ్డప్పుడు 168 ml మాత్రమే గాలి తీసుకుంటాం. ఎగ్జామ్స్లోకి వెళ్ళి పెట్టినా నాకు మైండ్ బ్లాంక్ అవుతుంది అంటున్నామా లేదా? ఎందుకంటే ఇలా గట్టిగా టైట్ అయిపోతుంది. బయటకు వచ్చినప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయని గుర్తుకొస్తాయి. అరే అని తిట్టుకుంటాం. మట్టి బుర్ర అని తిట్టుకుంటాం. మట్టి బుర్ర కాదు, మట్టి లంగ అని తిట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో టైట్ అయ్యేది ఇది, టైట్ అయ్యేది ఇది. సేమ్ క్లాస్ రూమ్లో 128 మెంబర్స్ దాకా ఉండకూడదు. 150 మెంబర్స్ రూమ్లో ఉంటారు. నువ్వు పీల్చిన గాలే మళ్ళీ తీసుకుంటున్నావు, పీల్చిన గాలే మళ్ళీ తీసుకుంటున్నావు, పీల్చిన గాలే మళ్ళీ తీసుకుంటున్నావు. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, కార్బన్ మోనాక్సైడ్ కూడా పెరుగుతుంది. బాడీ అంతా టాక్సికాలజీ తోటి నిండిపోతుంది. దాంతో విచక్షణ అనేది రాదు. మనం చేసే తప్ప కాదా, ఎమోషనల్గా వెళ్ళిపోతాం. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. నవ్వడం, ఏడవడం, కోపం, భయం, ఆందోళన, ఏడిపించి తినడం, ఆల్ ఆర్ ఎమోషన్స్. ఒకసారి ఎమోషన్ వచ్చిందంటే ఇమీడియట్గా ఆ పని చేసేస్తాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉంటాడు. శ్రీకృష్ణుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. భార్యను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఫ్రెండ్ తోటి ఎలా ఉండాలి, ద బెస్ట్ మెజిషియన్, బెస్ట్ కమ్యూనికేటర్, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ గుడ్ అంబాసిడర్. ఇవన్నిటికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈ మీరు చెప్పినట్టుగా బాయిలర్లో పేసి పెడుతున్నారు చూసారా, అదంతా కూడా టాక్సిన్స్ పెరుగుతుంది. ఇట్ లీడ్స్ టు డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్లో డిఫరెంట్ వెరైటీ స్ట్రెస్లు ఉంటాయి. థ్యాంక్ యూ. కవిత గారు, కార్పొరేట్ కాలేజెస్లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మీరు ప్రాథమికంగా గుర్తించినటువంటి అంశాలు ఏంటి? యాక్చువల్గా బేసిక్గా చూస్తే స్ట్రెస్కి లోన్ అవుతున్నారు ఈ పిల్లలు. ఇప్పుడే మాట్లాడారు మన స్టూడెంట్స్, కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తర్వాత గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని వచ్చి మేము ఇప్పుడు లెక్చరర్ పోస్ట్ కూడా కొట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే మేము ఈవినింగ్ స్కూల్ అయిపోగానే వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళము అనేది చెప్తున్నారనమాట. అంటే ఎమోషనల్ అవుట్లెట్ చెప్పారు మన సైకాలజిస్టులు కూడా. అలాంటి ఎమోషనల్ అవుట్లెట్ అనేది ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఉండట్లేదు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, యాక్టివిటీ కానీ, స్పోర్ట్స్కి కానీ, అట్లాగే వెంట అవుట్ అవ్వడానికి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలాంటి స్కోప్ కూడా ఉండట్లేదు. మనం చూస్తుంటే అబ్జర్వ్ చేస్తే చాలా సూసైడ్స్ని ఇలాంటివి నార్మల్ స్కూల్స్లో రావట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివిన వాళ్ళకి అలాంటి ప్రెషర్ లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఫ్రీగా చదువుకుంటున్నారు, వాళ్ళు అవుట్లెట్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్లో వాళ్ళు వీళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నారు. మనం ఇది చూసినా సివిల్ సర్వీసెస్ నుంచి
ఈవెన్ ఇంటర్ నీట్ కానీ లేకపోతే ఐఐటి జేఈ చూసినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన వాళ్ళు ఇంకా బెటర్గా ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. మనం చూస్తే కార్పొరేట్ వాళ్ళు కోర్స్ నంబర్స్ ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారు అనేది చూస్తే మెయిన్ ఫ్యాక్టర్ ఇదే ఉంటుందండి. పేరెంట్స్తో రిలేషన్ ఒకటి, అలాగే టీచర్స్ అండ్ లెక్చరర్స్తో ఇంటరాక్షన్ ఒకటి, ఎమోషనల్ అవుట్లెట్, ఫిజికల్ వెల్బీయింగ్ అనమాట. బయటకు వెళ్ళి వాళ్ళు ఆడుకొని ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయ్యి షేర్ చేసుకోవడము, మాట్లాడుకోవడము, డిస్కస్ చేసుకోవడము, ఇవంతా కూడా కొంచెం హెల్దీ గ్రోత్, హెల్దీ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు రావడం, పైకి రావడం అనేది జరుగుతుంది. మేబీ వాళ్ళకి కోచింగ్ కానీ లేకపోతే ఈ రిసోర్సెస్ పరంగా అకాడమిక్స్లో వాళ్ళకి సరిపడా ఇవి లేకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారేమో కానీ 1 year రాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుతున్నారేమో కానీ, బట్ సక్సెస్ పరంగా చూస్తే వాళ్ళు బెటర్గా చేస్తున్నారు. దీనిలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి సిస్టము, వాళ్ళు ఏర్పాటు చేసిన కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఉన్నటువంటి సిస్టము కొంచెం మాడిఫై చేస్తే ఇవి తగ్గచ్చు అనేది మా అబ్జర్వేషన్ అండి. ఒక పిల్లాడికి ర్యాంకు రావాలంటే కడుపులో గుద్ది గోడకేసి బాత్తే ర్యాంకులు వస్తాయా? అసలు ఈ చర్యను మీరు ఎలా చూస్తారు? ఏ సెక్షన్స్ కింద వీళ్ళని కేసు కడతారు? ఎవరిని అరెస్ట్ చేయాలి అనే క్వశ్చనే వస్తే చాలామందిని చేయాలి. కేవలం ఒక లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అరెస్ట్ చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందా? పోయినవాడు తిరిగి వస్తాడు. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే దానిక మనం ఆలోచిస్తే కనుక ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు? స్ట్రగుల్స్ ఉండని వాళ్ళు ఎవరు? ఈజ్ దేర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్? కెన్ యూ షో మీ ఎనీవన్? ది హయ్యెస్ట్ పొజిషన్డ్ పర్సన్స్ అవ్వచ్చు, లేకపోతే మనం మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా? హ్యావ్ దే నాట్ గాన్ త్రూ ఆల్ దీస్? సో ప్రాబ్లం లేను అనేది ఎవరికి ఉండదు అనేది ఒకటైతే, ఎలా దాన్ని ఫేస్ చేస్తున్నాము? జనరలీ వీ సే ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ అవాయిడబుల్. మన బట్టి ఉంటుంది అది, మనం దాన్ని ఎట్లా తీసుకుంటున్నాము అనేది. ఇక్కడ మీరు అడుగుతోంది ఎవరు బాధ్యులు, ఎవరిని అరెస్ట్ చేయాలి అంటే, మరి ఎల్కేజీ నుంచే మన ఐఐటి కోచింగ్ అని చెప్తున్న వాళ్ళు తప్ప, చేర్పిస్తున్న వాళ్ళది తప్ప? ఏ ఏజ్లో ఎవరు ఏమవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేయాలి? అడ్మిషన్స్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ వరకు, తర్వాత రిజల్ట్స్ అని మెజర్స్ ఆఫ్ సక్సెస్ ఏంటి మనకి? ఐఐటి చదివితేనే సక్సెసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే సక్సెసా? డబ్బులు ఉంటేనే సక్సెసా? 2 లగ్జరీ కార్సు, 2 విల్లాసు, ఒక 5 హౌస్ సైట్లు, పొలంలు, ఫామ్ హౌస్లు ఉంటేనే సక్సెసా? అందంగా ఉంటేనే సక్సెసా? ఏది? హూ ఈజ్ డిఫైనింగ్ దట్? ఆ డెఫినేషన్లో ఇరుక్కుపోతూ ఎవరిని బాధ్యుల్ని చేస్తున్నారు, ఎవరిని విక్టిమ్స్గా మారుస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఇన్ ద సిస్టమ్, పేరెంట్స్ నుంచి టీచర్స్, ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్, అందరూ కూడాను మనము ఏ రకంగా దీన్ని అడ్రస్ చేయగలము అనేది కనుక ఆలోచిస్తే, ఒక హోల్ ఆర్గానిజం ఆఫ్ ది చూస్తే కనుక ఎవరి రోల్ వాళ్ళు ఎట్లా ప్లే చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్, వాళ్ళకి ఎవరు చెప్తారు అంటే, చెప్పకుండా వాళ్ళు నేర్చుకుంటున్నవి ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. ప్రతిదీ ఒకళ్ళు చెప్పాలి అని ఏం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ అకార్డింగ్ టు మనం ఏం తీసుకుంటున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్. చాలా ఉంటాయి, మంచి చెడు, నేర్చుకోదగ్గవి, నేర్చుకోలేనివి, నేర్చుకోకూడనివి అన్నీ ఉంటాయి. మనం ఏం రిసెప్షన్లో ఉన్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. ఇందాక అడిగారు కౌన్సిలర్స్ని పెడితే సరిపోతుందా అని. ఇట్ ఈస్ అ 1 స్టెప్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు సాత్విక్కే ఉన్నాడు అనుకుందాము, వాళ్ళ రూమ్మేట్ ఉండొచ్చు. రూమ్మేట్స్ ఉంటారు కదా హాస్టల్లో. డిప్రెషన్లోకి వెళ్ళాడు ఈ అబ్బాయి. ఇంతకుముందు బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడట్లేదు, లేకపోతే హాస్టల్కి తినడానికి రావటం లేదు, ఇంట్లో వాళ్ళకైనా ఫోన్ చేయట్లేదు, లేకపోతే ఫోన్ చేసి ఏదో 2 ముక్కలు మాట్లాడి పెట్టేస్తున్నాడు అంటే ఏమన్నా బాధ ఉందా అని ఎవరన్నా అడిగారా? కుడ్ ఎనీవన్ మేక్అవుట్? అంటే మనం ఎంతసేపు మన బాధల్లో, మన స్ట్రెస్లో, మన టార్గెట్స్లో, మన ఎక్స్పెక్టేషన్స్లో పరిగెడుతున్నామే తప్పితే, మన తోటి వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నారా అని, ఎలా ఉన్నారని అడిగే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్పుకుంటే, ఈ కేసులో చెప్పుకున్నాడు,
చెప్పుకుంటే దాన్ని అడ్రస్ చేయగలిగామా? ఎవరిది బాధ్యత అనేది ఎక్కడ మనం ఆపుతాము? దెర్ ఆర్ మెనీ యాంగిల్స్ టు ఇట్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ everyone should have a friend or a relation or మనం జనరల్గా ఏంటి what we invest in money, to give more money. అందరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనే ఆలోచనే చేస్తున్నారు, కానీ we are not investing in relationships, be it between parent and children, be it amongst friends, be it between a teacher and a student. ఒకప్పుడు టీచర్ అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక రోల్ మోడల్లా ఉండేవాళ్ళు టీచర్స్, ఒకరిని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఎంతమంది అట్లా ఉండగలుగుతున్నారు? సో ఇఫ్ వీ ఇన్వెస్ట్ ఇన్ ఎ రిలేషన్, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాకు కాస్త స్వాంతన లభిస్తుంది. ఒక కోపింగ్ మెకానిజమ్స్, దే వర్ టాకింగ్ అబౌట్ కోపింగ్ మెకానిజమ్స్. సో వీ షుడ్ స్పీక్ అవుట్. ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇందాక మేడం చెప్పారు, 2 రకాలు, ఒకళ్ళు సైలెంట్గా అయిపోయేవాళ్ళు, ఒకళ్ళు అగ్రెసివ్గా అయిపోయేవాళ్ళు. దెర్ ఆర్ థర్డ్ పర్సన్స్ కెన్ ఆల్సో బి దేర్ హూ కెన్ స్పీక్ అవుట్. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనుకుంటున్నాను అనే మాట్లాడచ్చు దీని గురించి అనే ఒక ధైర్యం మనం వాళ్ళకి ఒక సిస్టమ్గా కల్పించాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎగ్జాక్ట్లీ. చరణ్ గారు, బేసిక్గా మీ దగ్గరికి వచ్చేటువంటి సూసైడ్ స్టూడెంట్స్, వాళ్ళ సూసైడ్ టెండెన్సీస్ అండ్ కెమికల్ రియాక్షన్స్ బాడీలో ఏ విధంగా ఉంటాయి, దానికి దారితీసే పరిస్థితులు ఏంటి? చాలామందికి సైకాట్రిక్ ఇష్యూస్ ఏమి ఉండవు యాక్చువల్లీ. మీలాగే నాలాగే దర్ జస్ట్ రెగ్యులర్ పీపుల్, వెరీ హెల్దీ పీపుల్. ఇంపల్సివ్గా కొన్నిసార్లు అటెంప్ట్ చేస్తారనమాట. అంటే అంతా బాగానే ఉంటుంది, పొద్దున కూడా హ్యాపీగానే ఉన్నారు, అందరితో బాగానే మాట్లాడారు, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద బిహేవియర్. సడన్గా ఈ స్టెప్ తీసుకున్నారు. ఆ ఇంపల్సివిటీ అనేది టీనేజ్లో చాలా కామన్గా ఉంటుంది. ఏదైనా వెంటనే వితౌట్ కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించకుండా వెంటనే ఒక పని చేస్తాం. దట్స్ జస్ట్ అవర్ హార్మోన్స్, రైట్? దీనితో డెఫినెట్లీ నేను చూసే స్టూడెంట్స్లో చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఇస్ నాట్ నెసెసర్లీ ఎగ్జామ్సే కాదు, ఎగ్జామ్స్ సంవత్సరంకి ఒకసారి వస్తాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జామ్స్. చాలా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ మధ్య ఉండే ఇష్యూస్ కూడా పిల్లలకి అర్థమవుతుంది. పాత రోజుల్లో మేము ఎలా పెరిగిపోయామో తెలియదు, మాకేం తెలిసేది కాదు అసలు పేరెంట్స్ మధ్య ఏమయ్యేది కూడా. ఇప్పుడు కిడ్స్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్, సో దే నో ఎవ్రీథింగ్ అనమాట. మదర్ ఫాదర్ మధ్య ఏదైనా గొడవ అయినా కానీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, సిబ్లింగ్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కంపారిజన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పిల్లల్లో. కంపారిజన్ మా చిన్నప్పటి నుంచి కూడా చేసేవాళ్ళు. నా ఫ్యామిలీలో అందరు కజిన్స్ అనేవాళ్ళు నేను బాగా చదువుతాను అందరికన్నా. సో మా సొంత తమ్ముని కూడా నాలా చదవని అనేవాళ్ళు. ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? అంటే ఒక్కొక్కళ్ళ బ్రెయిన్ కెపాసిటీ ఒకలా ఉంటుంది. సో ఇద్దరు ఎప్పుడు ఒకలా ఉండాలని అనుకోకూడదు. సో కంపారిజన్ అస్సలు ఉండకూడదు. క్లాస్లో 100 మెంబర్స్ ఉంటే ఒకళ్ళే ఫస్ట్ పొజిషన్కి వస్తారు కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్ నా ప్రకారం. ఇప్పుడు స్టేజ్ మీద యూ హ్యావ్ 7 ఆఫ్ ద డిగ్నిటరీస్. మాలో మీకు మా 10th క్లాస్ స్కోర్ కానీ, నా MBBS స్కోర్ కానీ, నా MD స్కోర్ కానీ, నా నీట్ ఎగ్జామ్ ర్యాంక్ కానీ మీకు ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు కూడా. నాకే గుర్తులేదు యాక్చువల్లీ చెప్పాలంటే కదా. సో సక్సెస్ అనేది మీనింగ్ ఏంటి, ఫెయిల్యూర్ అనే దానికి మీనింగ్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ గ్రూప్లో మారాలి. సక్సెస్ అంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటము ఇది కాదు, రైట్? మీరు మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ హెల్తీగా ఉన్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు నాకు ఈ లైఫ్ వద్దు అనే థాట్ వచ్చినప్పుడు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చెయ్యండి, రైట్? నాకు చెయ్యి తగ్గింది అనుకోండి, నేను కూరగాయలు కట్ చేసినప్పుడు చెయ్యి తగ్గింది, వెంటనే నాకు దానికి ఏం చేయాలో ఫస్ట్ ఎయిడ్ తెలుసు కదా. వెంటనే ట్యాప్ వాటర్ కింద బ్లడ్ పోనిస్తాను, ఏదో ఒక పౌడర్ పెడతాను, లేకపోతే యాంటీసెప్టిక్ క్రీమ్ రాస్తాను. ఫిజికల్ ఫస్ట్ ఎయిడ్ అందరికీ తెలుసు, మెంటల్ ఫస్ట్ ఎయిడ్ ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా ఏదో ఒక రోజు అలా నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, హౌ టు గో ఫార్వర్డ్ అనేది ఎవరికి తెలియదు. సో స్కూల్ లెవెల్ నుంచి, అంటే మేబీ ఫ్రమ్ ద ప్రైమరీ స్కూల్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు స్టార్ట్ దట్ ఆ మెంటల్ ఫస్ట్ ఎయిడ్ ఏంటి అనేది. చాలా సూసైడ్ అటెంప్ట్స్ అనేవి తెల్లవారుజామున జరుగుతాయి. ఆ టైంలో మీ ఫ్రెండ్స్ ఉండరు, పక్కన మీ పేరెంట్స్ ఉండరు, ఎవరు ఉండరు, రైట్? ఆ టైంలో మీతో ఇప్పుడు నాకు ఇక్కడ అందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఆ థాట్ రాకపోవచ్చు. వెన్ ఐఎమ్ అలోన్ ఐ మైట్ గెట్ ద థాట్. అప్పుడు ఎట్లా యాక్ట్ చేయాలనేది స్కూల్ లెవెల్ నుంచి టీచ్ చేయాలి. మీకు ఈ థాట్ రావచ్చు, నాకు ఎప్పుడు రాదు, అంతా బాగానే ఉంది, బాగా చదువుతాను, మా ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఉంది అనుకోవద్దు. కొన్నిసార్లు తను అడిగినట్టు హార్మోనల్ ఇష్యూస్ కూడా రావచ్చు.
పీసీఓడి చాలా కామన్ ఇష్యూ, బికాజ్ ఇట్స్ లైక్ విమెన్స్ కాలేజ్ చెప్తున్నాను. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇది చాలా చాలా కామన్ అవుతుంది. అది ఎందుకు అంటే 100 కారణాలు. మోస్ట్లీ ఆ డైట్, మనం తినే ఆహారం, పీల్చే గాలి, అన్నిట్లోనూ మన ఒంట్లో ఉండే హార్మోన్స్ ప్రభావం అవుతాయన్నమాట. సో పీరియడ్ టైంలో ఒక 2-3 డేస్ ముందు రీజన్ ఏం లేకుండా కూడా చికాగ్గా ఉండటం, ఎవరితో మాట్లాడబుద్ధి లేకపోవటము, డల్గా అనిపించటము, దేని మీద ఫోకస్ చేయలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, బట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, రైట్? దట్ ఈస్ వెరీ వెరీ సో ఎలా గుర్తించాలి, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? మీరు ఫుడ్ తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, అది కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఒంట్లో, అది నార్మల్. అలాగే బ్రెయిన్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. బాడీలో హార్మోన్స్ ఉన్నట్టు బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి. నా కార్ ఇక్కడి వరకు పెట్రోల్తో వచ్చింది, దాని అంతా అదే రాలేదు కదా, ఫ్యూయల్ అనేది ఒకటి ఉంటుంది. సో అలాగే సెరటోనిన్, డోపమిన్ అనే డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. సెరటోనిన్ ఒక కెమికల్ ఏం చేస్తుందంటే మన మూడ్, మోటివేషన్, ఇంట్రెస్ట్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఆకలి, నిద్ర, ఆల్ దిస్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏదైనా రీజన్ వల్ల సెరటోనిన్ లెవెల్స్ డిప్ అయ్యాయి అంటే ఇవన్నీ తగ్గుతాయి. దాన్నే మనం క్లినికల్ డిప్రెషన్ అంటాం. ఆ టైంలోనే మనం చాలా కొత్తగా అనిపిస్తాం. యాక్చువల్లీ ఒక పర్సనల్ విషయం, నాకు కూడా క్లినికల్ డిప్రెషన్ ఉండింది. 16 yearsకి ట్రీట్మెంట్ అయ్యింది. సో యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ 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 కామన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా కామన్ ఇష్యూ ఇది. ఆ టైంలో అలాంటి థాట్స్ వస్తాయి. జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్ళు వేడిగా ఎలా అవుతుందో, డిప్రెషన్ వాళ్ళకి ఈ లైఫ్ వద్దు, చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. ఇట్స్ ఎ సిమ్టమ్. సో అది మీరు ఒక పర్సనాలిటీ ఇష్యూ లాగా, క్యారెక్టర్ డిఫెక్ట్ లాగా, క్యారెక్టర్ ఫ్లా లాగా చూడొద్దు. ప్రీతి విషయంలో అసలు ఏం జరుగుంటుంది? మెడికల్ ఫీల్డ్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండి. చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే చాలా హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేస్తాము. సో పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు. యాక్చువల్లీ తనకు అట్లా ఎందుకైందో ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ హైరార్కీ అనేది చాలా స్ట్రాంగ్ సిస్టమ్ ఎనీ ఏరియాలో. మెడిసిన్లో కూడా హైరార్కీ ఉంటుంది. దెర్ ఈజ్ సంబడి ఆన్ యువర్ టాప్, రైట్? అట్లా ఒక లెవెల్ ఉంటుంది. సో సీనియారిటీ, జూనియారిటీ అనే ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో తను ఏం ఫీల్ అయ్యి ఎట్లా చేసుకుందో ఐ రియలీ డోంట్ నో. అంటే తనకు కూడా కెమికల్ ఇన్బ్యాలెన్స్ లేకపోతే ఆ సూసైడ్ టెండెన్సీస్ రావడానికి బీయింగ్ ఏ విమెన్, సో అవేమన్నా కారణాలా? మోస్ట్ డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వాలంటే మీరు ఒక స్పెషల్ క్యాండిడేట్ అయి ఉండక్కర్లేదు. 3 రోజులు పడుకోపోతే ఎవరికన్నా అవుతుంది, రైట్? మేము 36 hours డ్యూటీస్ చేస్తాం యాక్చువల్ నిద్ర లేకుండా. అంటే హాస్పిటల్ బిజీ అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా చేయాల్సి అవసరం వస్తుంది. గంట పడుకుంటాము, మళ్ళీ 3 గంటలు లేస్తాం, మళ్ళీ గంటన్నర పడుకుంటాము. ఆ టైంలో ఎవరికైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇట్స్ వెరీ 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 కామన్. మీ నిద్ర, మీ డయట్, మీ వాటర్ ఇంటేక్, ఈ 3 మీ బ్రెయిన్ ఫంక్షన్ డిటర్మైన్ చేస్తుంది. దీస్ ఆర్ యువర్ ఫ్యూయల్. ఆల్వేస్ రిమెంబర్. ఎప్పుడన్నా మీరు ఫాస్టింగ్ చేస్తున్నారనుకోండి, చికాగ్గా ఉంటుంది కదా, నీరసంగా ఉంటుంది కదా. సో బ్రెయిన్కి షుగర్ అందలేదు, బ్రెయిన్కి వాటర్ అందకపోయినా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయినా, బ్రెయిన్కి కెమికల్ బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఎలాంటి రకమైన థాట్స్ కూడా వస్తాయి. స్టూడెంట్ కౌన్సిలర్ ఉన్నారు, సహజంగానే ఎటువంటి కంప్లైంట్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? మా కాలేజ్లో స్టూడెంట్ మెంటరింగ్ సెల్ అని ఒకటి ఉందండి. ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ మెంటర్గా వ్యవహరిస్తారు. వాళ్ళు ఉండే ఆ 2 years జర్నీ కానీ 3 years జర్నీ కానీ ఆ టీచర్కి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళ స్ట్రెంగ్స్ ఎలా ఉండేది ఇంతకుముందు, వాళ్ళ వీక్నెసెస్ ఎలా ఉండేవి, ఎలా ఇంప్రూవ్ అయ్యారో తెలుస్తుంది. ఫోర్ట్నైట్కి ఒకసారి మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము, స్టూడెంట్కి మెంటరింగ్ చేస్తూ ఉంటాము. మేము అంతకుముందు స్టార్ట్ చేసిన బిగినింగ్లో అనుకునేవాళ్ళం వాళ్ళు ఓన్లీ చదువు మీద కంప్లైంట్తోనే వస్తారు అని. బట్ టు అవర్ సర్ప్రైజ్ ఇప్పుడున్న జనరేషన్, ఇందాక సార్ చెప్పినట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్తో కూడా ముందుకు వస్తూ ఉంటారు. మా నాన్నగారు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, అందుకనే నేను ఎక్కువ మాట్లాడను అని ఒక అమ్మాయి చెప్తూ ఉండేది. ఎందుకు తిడతారమ్మా అంటే, నేను 3:30కి ఇంటికి వెళ్ళిపోగానే పడుకుంటాను. ఆ టైంలో అమ్మాయికి ఎందుకు పడుకోవాలనిపిస్తుంది, ఆ టైంలో పడుకున్నందుకు వాళ్ళ నాన్న తిడతారు. సో నేను ఏం చేసినా తిడతారు అనే ఆలోచనతో అమ్మాయి ఏది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా ఉండిపోతుంది. సో నాకేమనిపిస్తుంది అని అంటే, ఇంట్లో ఉన్న వాతావరణం డెఫినెట్గా వాళ్ళు కాలేజ్లో ఉన్న టైంలో కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందేమో అనిపిస్తుంది. స్టేజ్ మీద టీచర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ బుర్రలో రకరకాల ఇష్యూస్ నడవడం వల్ల అది వాళ్ళకి అందలేనప్పుడు ఎగ్జామ్ ముందు ఓపెన్ చేయగానే ఒక చిన్న స్ట్రెస్, ఇది చెప్పిందా టీచరు, సో నేను వినలేదే అన్న భయం ఒకటి ఏర్పడుతుంది. అలాగే నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీ ఇండివిజువల్కి ఒక కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయిందండి. నా సోషల్ మీడియా పేజ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్ నాకన్నా
ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, దాన్ని కాంపిటేటివ్గా తీసేసుకుని ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఆ ఏదో చెయ్యాలికి అర్థం ఎవరికీ తెలియదు. అండ్ అది సక్సెస్ కూడా కాదు నాకు తెలిసైతే. ఇప్పుడున్న కండిషన్లో సక్సెస్ అనేది మన పేరెంట్స్ని మనం గౌరవార్థకంగా మనం వాళ్ళు అనుకున్నది అంటే మనం మంచిగా చదువుకుని లైఫ్లో మంచిగా ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకున్న ఫాలోవర్స్ ఎవరు, ఫేస్బుక్లో ఎంతమంది నాకు లైక్ చేస్తున్నారు, ఎంతమంది నన్ను కమెంట్ చేస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, దాంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ దాని మీదకి ఎక్కువ పరిగెడుతున్నారు. ఇందాక మీరు చెప్పారు సార్, నైట్ ఎక్కువ నిద్ర లేకపోవడం అనేది. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో సగం మంది 2 వరకు మెలుకుంటారండి. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసేస్తారు. సో ఆ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయడం వల్ల 2ంటికి వాళ్ళు పడుకుని పొద్దున్నే లేవడం అవ్వదు. సో మార్నింగ్ ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ అనే కాన్సెప్ట్స్ పోయిన జనరేషన్తోనే వెళ్ళిపోయింది. సో ఈ పిల్లలు లేట్గా లేస్తారు, లేట్గా రెడీ అవుతారు. 9కి కాలేజ్ అయితే 9:30కి వస్తారు. టీచర్కి ఎట్లాగైనా కోపం వస్తుంది, 9 o'clockకి నేను క్లాస్లో ఉన్నాను, నువ్వు లేవేంటి. ఆ బయట నుంచో పెడితే స్ట్రెస్. ఈ స్ట్రెస్కి కారణం ఏంటి అంటే నైట్ ఎర్లీగా అంటే డిజిటల్ ఇదంటారు డీటాక్సికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనరేషన్కి. ఎంతవరకు అంతవరకే చేయాలి. చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్తోనే ఉంటారు. వాళ్ళు అది చూస్తేనే తింటారంటారు, ఏం తింటాడో తెలియకుండా తినేస్తున్నాడు పిల్లలు ఇవాళ రేపు. సో ఈ రాబోయే ఆల్ఫా జనరేషన్ కూడా మనకి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న కోట్ ఏదైతే ఉందో అండి, సాత్విక్ ప్రీతి, కానీ నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్క జీవితాన్ని రెస్పెక్ట్ ఇస్తేనే అవతలి వాడి ప్రాబ్లం మనకు తెలుస్తుంది. సాత్విక్ అనే కుర్రాడు జస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కుర్రాడు, వాడి జీవితం నాకేంటి అని ఎవడనుకున్నా కానీ ఈ రోజున అబ్బాయి జీవితం లేదు. సో అది టీచర్ అయినా, అది పేరెంట్ అయినా, ఒక కౌన్సిలర్ అయినా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే నీ జీవితం చాలా వాల్యుబుల్. ఆ విషయం ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. 10th ఎగ్జామ్ కాకముందుకే తల్లిదండ్రులు పోయి సీట్ తీసేసుకుంటారు. ఏ ఒక్క రోజు కూడా ఒక్క తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టుకొని పక్కన పిల్లవాడిని నాన్న నువ్వు ఏమవుతావు, నాన్న నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఎక్కడ కూడా అడగరు. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 10th క్లాస్ ఒక 8.3 వచ్చినోడిని ఒక సెక్షన్లో కూర్చోబెట్టడం, 9 out of 9 వచ్చినోడిని ఒక సెక్షన్లో కూర్చోబెట్టడం, 10 out of 10 వచ్చినోడిని ఒక సెక్షన్లో కూర్చోబెట్టడం. మళ్ళీ ఇంకో బైఫర్కేషన్ జరుగుద్ది ఇక్కడ. వాళ్ళ దగ్గర ఫీజు వెరిఫికేషన్ ఉంటుంది, ఫీజులో బైఫర్కేషన్ ఉంటుంది. ఎలా ఫీజులో వెరిఫికేషన్ ఉంటుంది అంటే 8.3 వచ్చినోడు 60,000 ఫీజు పే చేస్తాడండి. అదేవిధంగా 10 out of 10 వచ్చినోడు 1 lakh ఫీజు పే చేస్తాడు. అండ్ ఇక్కడ కంపారిజన్ ఏ విధంగా జరుగుతుందంటే S1, S2, IPL1, సూపర్ 60 ఆల్ దోస్ కేటగిరీస్ అన్నీ వాళ్ళకి పెడతా ఉంటారు. అయితే నాకు ఎలా తెలిసిందంటే IPL అంటే గేమ్స్ పెడతారేమో అనుకుని నేను అనుకున్నాను. వాళ్ళకి కంటిన్యూస్గా గేమ్స్ కండక్ట్ చేస్తారేమో వాళ్ళ కాలేజెస్లో అని చెప్పేసి నేను అంటే గేమ్స్ కండక్ట్ చేయరంట. వాళ్ళకి సో కాల్డ్ ఫ్రమ్ ద అకాడమిక్ కెరియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అప్పటి వరకు జేఈ మెయిన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇవి వాళ్ళకి ఎంసెట్ కోర్సెస్ కావచ్చు, ఇవే ఉంటుంది. లాస్ట్ 1 month ఐపీ మీద ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ సూసైడ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఒక స్టూడెంట్ ఒక కాలేజ్లో ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నా, మేము చదువుకున్న టైంలో ఒక కాలేజ్ ఒక స్కూల్ కావచ్చు గ్రౌండ్తో కూడుకున్నదండి. ఈరోజు అపార్ట్మెంట్లలో పిల్లల జీవితాలు వాళ్ళ బతుకులు అక్కడ కుక్కిపోయి ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎందుకు ఇన్ని కాలేజెస్కి ఎందుకు రికగ్నైజేషన్ ఇస్తున్నారు, నేను చెప్తా ఉన్నాను, ఒక 2 years ఆఫ్ స్పాన్లో ఒక స్టూడెంట్ చచ్చిపోవాల్సిన అవసరం ఏం ఏర్పడతా ఉన్నది, దాని గురించి స్పెషల్ కమిటీ వేయలేదా? ఒక గవర్నమెంట్ కూర్చొని కౌన్సిలర్ని పంపడం సో ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టడం కాదు. నేను చెప్తా ఉన్నాను, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఐ బిలీవ్ ఈజ్ దట్. ఎందుకనంటే ఒక ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక కల్చరల్ యాక్టివిటీ లేదు, ఒక మెంటల్ డెవలప్మెంట్, మెంటల్ స్టేట్ లేదు. వచ్చినామా కాలేజ్కి వచ్చినామా ర్యాంక్ ఎలా కొట్టాలి. అండ్ వీళ్ళకి ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక సో కాల్డ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సండే వచ్చిందా బోర్డు మీద ఒక నోటీస్ పెడతారు, చలో ఇన్ని ర్యాంకులు వచ్చినాయి మీకు, ఆల్ ఇండియా ర్యాంక్ 4, 5, 6, 7. ఈ ర్యాంకులు కూడా మళ్ళీ తల్లిదండ్రులకు మెసేజ్లు పోతాయి. ఈ మెసేజ్లు పోయిన తర్వాత వాళ్ళు భయం స్టార్ట్ అవుద్ది. ఇందాక మేడం సార్ వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా అదే డిప్రెషన్. మా డాడీ ఏమంటారో, మా మమ్మీ ఏమంటుందో. ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా కానీ పిల్లల మైండ్ సెట్ని అర్థం చేసుకోలేనప్పుడు అక్కడనే అటర్ ఫ్లాప్ అవుతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే అక్కడ ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది, వాట్ యు సే సార్? ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి నేను ఏం చేస్తే బాగుంటుంది అని అంటే వాళ్ళు ఎక్కడైతే ఈ ఎడ్యుకేషన్లో ఉన్న అందులో మార్పులు జరగాలి సార్. వాళ్ళకి కంప్లీట్గా 24/7 ఎడ్యుకేషనే అందించడం కంటే వాళ్ళకి కూర్చోబెట్టి కనీసం వాళ్ళకి ఒక మెంటల్ స్టేట్ని ఒక అర్థం చేసుకోవాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఇవ్వాలి, స్పోర్ట్స్కి అలౌ చేయాలి. ఇప్పుడు మన ప్రెషర్ ఉంది,
ఫ్యాకల్టీ అయితే ఆపలేదు, మనం ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి దానికి. ఏదన్నా మంచి జరిగినప్పుడు, ఏదన్నా అనుకొని ఒక మంచి అబ్బాయి వచ్చి తో రిలేషన్ ఉంది, లేదా ఒక మంచి సంబంధం వచ్చి పెళ్ళి అయింది, యూ హ్యావ్ సెటిల్డ్ వెరీ వెల్ ఆర్ యూ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ జాబ్, అంత మంచిగా జరుగుతున్నప్పుడు ఇంత మంచి నాకే ఎందుకు జరుగుతోంది అని అనుకోం కదా. కానీ ఒక చిన్న బాధ కలిగితే, ఒక చిన్న కష్టం ఎదురైతే అది మాత్రం ఇది నాకే ఎందుకు జరుగుతుంది, నా ఒక్కదానికే ఎందుకు ఇలా జరుగుతోంది అని డిప్రెషన్కి లోన్ అవుతాం. జనరల్గా ఏంటంటే ఒక స్టోన్ని తీసుకుంటే అన్లెస్ యూ గ్రైండ్ ఇట్, అన్లెస్ యూ పాలిష్ ఇట్, ఇట్ డజంట్ బికమ్ అ డైమండ్. సో ఒక మనిషి అయినా అన్లెస్ హీ గోస్ త్రూ సెవరల్ స్ట్రగుల్స్ ఓన్లీ హీ వోంట్ షైన్, హీ వోంట్ బికమ్ అ బెటర్ పర్సన్ ఇన్ ద లైఫ్. సో స్ట్రెస్ ఎట్లా ఉండకూడదు అనేది కాకుండా దాన్ని ఎట్లా తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. సి ఈవెన్ యు ఆర్ కన్సిడర్డ్ అలైవ్. ఒక హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే యూ టేక్ దట్ ఈసీజీ, వాట్ విల్ బి ద లైన్? అప్స్ అండ్ డౌన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లాట్, యు ఆర్ డెడ్. సో లైఫ్లో కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ గ్రోత్, ఇన్ అవర్ ప్రోగ్రెస్. సో వచ్చే ఛాలెంజ్ని మనము, ఛాలెంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దాన్ని మనం ఎట్లా డీల్ చేస్తున్నాము. ఒక ఛాలెంజ్కి వీ షుడ్ త్రో ద ఛాలెంజ్, యూ కమ్, ఐ విల్ సీ వాట్ యూ క్యాన్ డూ టు మీ. నేను దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది అంటే వీ షుడ్ నో వాట్ ఆర్ ది కోపింగ్ మెకానిజమ్స్. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇందాక అందరు చెప్పినట్టు ఎట్లా సక్సెస్ అవ్వాలి అనేది చూస్తున్నారు, కానీ ఫెయిల్ అయితే దాని నుంచి ఎట్లా బయటపడాలి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఒక బ్రేక్ డౌన్ అయింది దాని నుంచి ఎట్లా రిసిలియన్స్, ఇందాక ఆయన చెప్తా ఉన్నారు, రిసిలియన్స్ మెకానిజమ్స్, ఇవన్నీ కూడా వీ డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ సిస్టమ్. ఇవన్నీ ఉంటే కనుక సింపుల్ థింగ్స్, కోపింగ్ మెకానిజమ్స్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 4 points. హ్యావింగ్ సంబడీ హూమ్ యూ కెన్ ట్రస్ట్ అండ్ కన్ఫైడ్ టు. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ వన్, డెవలప్ వన్ రిలేషన్. లేదు మన ఫ్రెండ్కి కూడా వీ షుడ్ బీ సచ్ కైండ్ ఆఫ్ అ ఫ్రెండ్. సెకండ్, యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ అవుట్, యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ అవుట్. థర్డ్, రీడ్. మీరు ఇంత సోషల్ మీడియాలో ఉన్నారని చెప్తున్నారు కదా, యూ రీడ్, యూ లిసన్ టు పాడ్కాస్ట్ ఆర్ యూ లిసన్ టు దోస్ social media stories where we have stories about many inspiring and motivating people. Or else you can also spirituality is one another thing, like meditation, meditation, prayer, having some hope. So finally what I can say is each one of our responsibility is to give hope to somebody who is in distress. We all bear that responsibility being a part of the system. So never take pressure as pressure, and only when you overcome all these you will become a better person and succeed. Sir, lecturers ki kevalam rankule paramavadha? యాక్చువల్గా ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ ఎలా చూస్తున్నారంటే ఇంజనీరింగ్ కాగానే ఏదో ఒక జాబ్ చేసుకోవాలనే థీమ్లో ఉన్నారు, తొందరగా జాబ్లో సెటిల్ కావాలనే థీమ్లో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ పరంగా రీసోర్సెస్ మనకు దొరకట్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కల్లా ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది, ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ మనకు దొరకట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. నవేడేస్ చూడండి, బీటెక్ కంప్లీట్ కాగానే జాబ్లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి ఎవరు వెళ్ళట్లేదు. చాలా కన్స్ట్రెంట్స్ ఉంటాయి వీటికి. ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉండొచ్చు, పేరెంట్స్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్యాప్ని మనం తగ్గించగలిగితే రిసోర్సెస్ని డెవలప్ చేయొచ్చు, స్టార్టప్స్ డెవలప్ చేయాలి. అస్తమానం కార్పొరేట్ కంపెనీస్కి పంపిస్తున్నారు పేరెంట్స్, అది తప్పు. అంటే ఇందులో విద్యా సంస్థలది లేదండి తప్పు, కార్పొరేట్ యాజమాన్యాలది లేదా? కార్పొరేట్ యాజమాన్యాలది తప్పు ఉంది. గవర్నమెంట్ ఆల్సో ఫెయిల్యూర్. కౌన్సిలర్, ఇందాక మీరు అన్నారు కౌన్సిలర్ని నియమిస్తున్నారు కానీ ఫాలోఅప్ లేదు. వెదర్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ నాట్, అది క్రాస్ చెక్ చేయట్లేదు. రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పిల్లలు అనే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా పెరగాలి. సెల్ఫ్ డిసిప్లిన్గా పెరగాలంటే పేరెంట్స్ పాత్ర ఉంటుంది. పేరెంట్స్ చాలా ముఖ్యం. గ్రోయింగ్ స్టేజ్లో మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలి అంటే
ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా మోర్ ఇంపార్టెంట్ కదండి. ఒక ఆటలు ఉండవు, పాటలు ఉండవు, ఏదో ఒక బాయిలర్ కోల్డ్ లాగా ఒక రూమ్లో పెట్టేసి 16 గంటలు చదివిచ్చేస్తే. కాలేజీ వాళ్ళది కూడా తప్పు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ కాలేజీలను కంట్రోల్ చేయాలంటే ఎవరిది తప్పు? గవర్నమెంట్ తప్పు, గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఒకప్పుడు 2009లో దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని 500 ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు, అంటే శాంక్షన్ చేసినప్పుడు ఈరోజు ఈ గవర్నమెంట్లో 140కి పడిపోయింది. రీజన్ ఏంటి? ఫీజ్ రియంబర్స్మెంట్. దట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. We face very situations in our daily life. As a growing woman, it's not easy to face all the situation, but we cope up. We trust our capabilities, we trust our abilities. Manam enta trust chesna, manam enta cope up chesna, the society is not good as we think. And even the family pressure and the society we live in, everything seems good, but it's not that good to live in. And the issues we face every day is, okay, we get good grades. To be honest, the grades we get, it's just for our parents. But a student is not interested in her studies. కానీ తన పేరెంట్స్ కోసం గ్రేడ్స్ తెచ్చుకుంటుంది, అంతా చేస్తుంది. బట్ స్టిల్ there are some situations where people say such words. Those words make the girl broken inside. She might seem a little happier, a little glowing to the outside, but then the inside she's very broken. How do you think we can cope up to that situations? How can we stand alone and strong in these kind of situations? See, most of the situationsలో మన్ని ఒక్కళ్ళు ఏమన్నా అంటే ఇట్స్ నాట్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ దెమ్. వాళ్ళ ఉన్న ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళు రియాక్ట్ అయ్యేది ఇట్స్ మోస్ట్లీ దేర్ బిహేవియర్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ మీ మీద అరిచారనుకోండి ఏదన్నా, దట్ డజంట్ మీన్ షీ లవ్స్ యూ ఎనీ లెస్. ఐ థింక్ తన మీద ఉన్న ప్రెషర్ త్రూ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ యువర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వాళ్ళ ప్రెషర్ కూడా మీ మదర్ మీద పట్టడం వల్ల మేబీ షీ సేస్ సంథింగ్ లైక్ దట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను పర్సనల్గా, ఐ థింక్ మెడికల్గా ఐ కాంట్ ఆన్సర్ దిస్, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ ఆన్సర్. నన్నేమన్నా అన్నారు అంటే ఐ ఆల్వేస్ అండర్స్టాండ్ వేర్ దే కమింగ్ ఫ్రమ్, రైట్? కొన్నిసార్లు పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ షుడ్ బి సీయింగ్ పేషెంట్స్ నౌ, ఐఎమ్ హియర్ కదా, ఐఎమ్ సిట్టింగ్ హియర్. నేను వెంటనే పేషెంట్స్ చిరాగ్గా ఉంటుంది, ఇంతసేపు వెయిట్ చేయించారేంటి డాక్టర్ అని చెప్పి, రైట్? వాళ్ళు దే మెట్ సే సంథింగ్ ఆల్సో, సార్ మేము లేట్గా వస్తే మీరు ఒప్పుకోరు, కానీ మీరు మాత్రం గంటలు లేట్ వస్తారు అని చెప్పి. నేను పర్సనల్గా అఫెండ్ అవ్వచ్చు, ఆర్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ వాళ్ళ స్కెడ్యూల్ ఇంటర్ఫియర్ అవడం వల్ల వాళ్ళు బిహేవియర్ ఎట్లా ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. అగైన్ వన్ మోర్ థింగ్, ఏదైనా ఈక్వేషన్ ఉన్నప్పుడు ఒక మనిషితో నథింగ్ ఈజ్ పర్మనెంట్, రైట్? ఇప్పుడు మీరు ఫీల్ అవుతుంది, ఇట్స్ నాట్ గోన్ బి పర్మనెంట్. మనం ఏమనుకుంటామంటే మొమెంటరీగా మనం అనుకున్న ఫీలింగ్ ఫర్ ఎవర్ అనుకొని ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ యువర్ ఫేవరెట్ పర్సన్, యూ డిస్లైక్ సంబడి, రైట్? నాకు చిన్నప్పుడు మెటల్ మ్యూజిక్ అంటే నచ్చేది కాదు, నాకు చాలా చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు ఐ లవ్ మెటల్ మ్యూజిక్. సో మనం విత్ ఏజ్ అండ్ ఎవల్యూషన్ వీ ఆల్సో చేంజెస్ పీపుల్. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ డైరెక్ట్లీ, ఎస్, స్ట్రెస్ అందరికీ కామనే ఉంటుంది, బట్ హౌ వీ పర్సీవ్ స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మేమిద్దరం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఒకే బైక్ మీద ఇద్దరం ఒకేసారి పడ్డాం కింద, తనకి నాకు పెయిన్ ఒకేలాగా ఉండదు. మేబీ నా పెయిన్ థ్రెషోల్డ్, తన పెయిన్ థ్రెషోల్డ్ వేరు కావచ్చు. అట్లాగే ఎమోషనల్ పెయిన్కి కూడా వేరే థ్రెషోల్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఏదైనా లాస్ అయిందనుకోండి, ఎవరైనా చనిపోయారు ఫర్ వాట్ ఎవర్ రీజన్, అందరూ ఒకేలా ఎఫెక్ట్ అవ్వరు. Every person is very different. Genetics, our lifestyle, many things will modify that. మీ సైడ్ నుంచి వాట్ యూ కెన్ కంట్రోల్ ఇన్ దట్ సిచ్యువేషన్. మిమ్మల్ని ఒక మాట ఎవరన్నా అన్నారనుకోండి, వాట్ కెన్ యూ కంట్రోల్ ఇన్ ఇట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వాట్ యూ కాంట్ కంట్రోల్ అబౌట్, యూ కాంట్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చాను, ఐఎమ్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్. అందరూ ఎడ్యుకేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్, బట్ ఐఎమ్ గోనా డూ మై బెస్ట్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి. సో లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాము. అందరూ స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక సిచ్యువేషన్ మేము బాదర్ చేస్తున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని ఒక సర్కిల్ గీసి, సర్కిల్ లోపల ఆ సిచ్యువేషన్లో మీ కంట్రోల్లో ఏమేమి ఉన్నాయో రాసుకోండి. ఆ సర్కిల్ బయట మీ కంట్రోల్లో లేనివన్నీ రాసుకోండి. అండ్ స్ట్రైక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఇట్. సో ఓన్లీ దట్ ఈస్ వాట్ యూ కెన్ కంట్రోల్ అబౌట్. యూ కాంట్ కంట్రోల్ మోర్ దెన్ దాట్. I think some change in your attitude also will help. So you won't get hurt very easily with what people are saying.
యాజ్ అ డాక్టర్ నేను చెప్తాను కదా, నేను 100 మందికి మంచి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఎవరు రివ్యూస్ రాయరు. ఒక్క పేషెంట్కి నెగిటివ్ జరిగిందంటే వాళ్ళు రివ్యూస్ రాస్తూనే ఉంటారు, రైట్? అప్పుడు నాకు క్లారిటీ ఉండాలి, ఐఎమ్ ఎ గుడ్ డాక్టర్. సైన్స్లో 1+1 2 ఎప్పుడు ఉండదు, ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్. మేము చదువుకున్న ప్రోటోకాల్స్ ఆర్ డిఫరెంట్, పేషెంట్స్ మీద వర్క్ అయ్యే మెడిసిన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను దాని గురించి బాక్డౌన్ అవ్వను. నాకే నా మీద క్లారిటీ లేనప్పుడు అమ్మో నేను నిజమేనేమో, నేను మంచి డాక్టర్ని కాదేమో అనే సెల్ఫ్ డౌట్ ఎరేజ్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఐ మైట్ స్లిప్ ఇన్ టు డిప్రెషన్. సో యూ షుడ్ డెవలప్ యువర్ పర్సనాలిటీ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ వెరీ రెసిలియంట్ ఎమోషనల్లీ అండ్ నథింగ్ కెన్ ఎఫెక్ట్ యూ ఫర్ దట్ లాంగ్. అసలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండరు ఫర్ సమ్ టైమ్. మా అత్త కొడుకు అలా చదువుతున్నాడు, పక్కింటమ్మ ఇలా చదువుతుందని చెప్పి ప్రతి ఒక్కరిని కంపేర్ చేస్తారు. ఆ కంపారిజేషన్ ప్రెషర్ తగ్గాలి అంటే మేము ఏం చేయాలి? ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, కాలేజ్లోకి వెళ్తే లెక్చరర్స్ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, ఈ స్టూడెంట్ ఇంతమంది స్టూడెంట్స్ మీ సబ్జెక్ట్లో పాస్ కావాలని చెప్పి లెక్చరర్స్కి ఉంటుంది. వాళ్ళ ప్రెషర్ వచ్చి స్టూడెంట్స్ పైన పెట్టి ఈవెన్ సండేస్ కూడా కాలేజెస్ పెడితే హౌ కెన్ ద స్టూడెంట్ హ్యాండిల్ దట్ ప్రెషర్? ఈ కంపారిజన్ అన్నది ఒక సోషల్ డిజీజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనందరికీ. ఏంటంటే ఇందాక మ్యామ్ చెప్పినట్టు సోషల్ మీడియాలోకి వెళ్తే మనకి లైక్స్ ఎన్ని వచ్చాయి, డిస్లైక్స్ ఎన్ని వచ్చాయి, ఏమొచ్చాయి, ఇవి ఈ స్ట్రెస్. ఇంట్లో ఏమో కంపారిజన్ పేరెంట్స్ ద్వారా అని అనుకుంటాం. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్ ఇస్ అందరం వీఆర్ ఆల్ మేడ్ యూనిక్. మీకు తెలుసు కదా, మీ డిఎన్ఏ ఇంకెవరికన్నా ఉంటుందా? ఉండదు కదా. యు ఆర్ యూనిక్. అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ నీలాగా ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మీకు ఫస్ట్ తెలియాలి దట్ యు నో యు ఆర్ అ యూనిక్ పర్సన్. అండ్ ఈ యూనిక్నెస్ చాలా చోట్ల ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కాలేజ్లో చదువుకుంటున్నారు, మీరు చిన్నప్పుడు పాటలు పాడి మేబీ ఏవో ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. చాలా కామన్గా మేము డిప్రెషన్ అను యాంగ్జైటీ అను వచ్చిన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, వాట్ వేర్ యువర్ హాబీస్, ఇంట్రెస్ట్? అందరూ వదిలేశారు, పీపుల్ లీవ్ దెమ్. బట్ యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఇస్ ఇనఫ్ రీసెర్చ్ టు షో దాట్ మీరు పాటలు పాడగలిగితే, సపోజింగ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు సింగ్, పాడండి. పాటలు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే వినండి. మ్యూజిక్ థెరపీ అని విన్నారా మీరు? మనం మ్యూజిక్ థెరపీ ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు జస్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ విన్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వైకేరియస్ ప్లెజర్. అంటే ఏంటంటే దానిలో వచ్చే వర్డ్స్ నుంచి, ఆ మనిషి పాడే పాట నుంచి వాళ్ళెంత అంటే మూవీలో చూసి అలా ఉంటాం కదా. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ని కూడా మీరు కోపింగ్ మెకానిజమ్స్ అని అడిగారు కాబట్టి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఈ కంపారిజన్ మనం పోగొట్టుకోవాలి, ఈ కంపారిటివ్ స్ట్రెస్ మనకు ఉండకూడదంటే మనం ఎంత గొప్పవాళ్ళం అన్నది ఫస్ట్ రియలైజ్ చేయాలి. దట్ వీఆర్ యూనిక్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ మీ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, ఎనీ వన్, అండ్ డెఫినెట్లీ క్లాస్మేట్స్ అండ్ హూ ఎవర్. యు ఆర్ యువర్ ఓన్ యూనిక్ సెల్ఫ్. సో మీ అందరికీ ఒక స్పెసిఫిక్ టాలెంట్స్ అయితే ఉంటాయి, అవి మనం మర్చిపోతాం. గుర్తు తెచ్చుకోండి, డెఫినెట్గా గుర్తు తెచ్చుకోండి. బికాజ్ చిన్న పిల్లల్లాగా ఎన్నో చేసుంటారు మీరు. యూ షుడ్ రిమెంబర్ దట్ దోస్ ఆర్ ఆల్ యువర్ పర్సనల్ క్వాలిటీస్. ఇంకొకటి ఏంటంటే టెంపర్మెంట్. దే 4 డిఫరెంట్ టెంపర్మెంట్స్. అందరూ ఒకేలా ఉండరు, అట్లీస్ట్ అదొక జనరల్ ఇది. సో ఏంటంటే కొంతమంది కొంచెం సాడ్గా ఉండే టెండెన్సీస్ ఉండొచ్చు, లేకపోతే దీర్ఘాలోచన, అరే వీళ్ళు ఇంత సీరియస్గా ఎప్పుడు ఉంటారేంటి అని. సో ఆ సీరియస్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళందరే మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్, మోర్ ఫిలాసఫర్స్ ఇలా అవుతారు. ఓకే. సిమిలర్లీ కొంతమందికి ఈటింగ్ ఇష్టం, అన్నీ ఆర్గనైజ్ చేయడం ఇష్టం. ఇట్స్ ఓకే, డిఫరెంట్ టెంపర్మెంట్స్. అండ్ కొంతమంది ఏంటంటే దే ఆర్ లైక్ ఫైర్ నేచర్ అంటారన్నమాట, ఫైరీగా ఉన్నారని. ఇవన్నీ ఏంటంటే ఒక ఫైరీగా బ్రదరో సిస్టరో ఉంటే ఇంకొకళ్ళని చూసుకున్నారే నువ్వు కామ్గా ఎందుకున్నావు, నువ్వు సీరియస్ ఎందుకున్నావు, ఇవన్నీ అన్నప్పుడు ప్లీజ్ రిమెంబర్ దాట్ యు ఆర్ డిఫరెంట్ అండ్ యు ఆర్ యునీక్ అండ్ యు ఆర్ స్పెషల్. అంటే ఏంటంటే మనం స్పెషల్గా ఉన్నాము, పక్కన వాళ్ళు అదర్స్ వర్డ్స్ షుడ్ నాట్ డిఫైన్ యూ. ఓకే. అంటే ఏంటంటే పక్కన వాళ్ళు అన్నది మనం అయిపోము, ఎస్పెషలీ ద నెగటివ్ వన్స్. పాజిటివ్ ఈజ్ వాట్ యూ రిమెంబర్ అండ్ వాట్ వీ డెవలప్. ఇందాక మేడం చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే వన్ ఇన్వెస్ట్మెంట్, డెఫినెట్ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్ట్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? సెల్ఫ్ కేర్ అంటే జస్ట్ పౌడర్ రాసుకోవడం, నూనె రాసుకోవడం అవే కాదు. వన్ ఈజ్
మీకు ఇష్టమైన పనులు చేయడం ఈ సెల్ఫ్ కేర్. ఏంటి మంచివి, మంచి ఆహారం తినడం, లేకపోతే మనకి ఇష్టం కాసేపు ఆడుకుందాం అనుకోండి. డోంట్ బీ డిఫైన్డ్ బై వాట్ అదర్స్ ఆర్ టెల్లింగ్ యూ ఆల్ ద టైమ్. అంటే నేను ఎవరో రూల్ పాటించొద్దని చెప్పట్లే. అంటే ఏంటంటే నాకు ఇష్టమైన పనికి ఒక 15 నిమిషాలు టైం కేటాయించిన ఇట్స్ లైక్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా రేసింగ్ కార్స్ చూసారా? రేసింగ్ కార్స్ కూడా దెర్ ఈజ్ అ పిట్ స్టాప్. అంటే ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్నావు కూడా మధ్యలో ఆగి ఫ్యూయల్ తీసుకుని టైర్స్ చేంజ్ చేసుకుని అన్నీ చేసుకోవాలి. సో టు మెయింటైన్ యువర్ హెల్త్ యూ నీడ్ టు రీజువనేట్. మీకు ఇష్టమైన మంచి పనులు చేయండి, మంచివన్నీ చేసుకోండి, దెన్ యూ విల్ బీ ఫైన్. ఒక స్టూడెంట్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతసేపు ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ హౌ డు యూ యాక్చువల్లీ కోప్ అప్ విత్ ద ప్రెషర్ అండ్ మీ మైండ్ సెట్ని ఎలా పాజిటివ్గా తీర్చుకోవాలి అని. I like to bring to your notice very interesting thing, probably which some of you might be aware as well. చాలా వరకు హ్యూమన్ మైండ్ సెట్ మీరు ఆలోచిస్తే కనుక ఇట్ ఈస్ అ నెగటివ్ మైండ్ సెట్. ఎందుకు నెగటివ్ మైండ్ సెట్? త్రూ ఎవల్యూషన్ what is the purpose of a life? Can somebody tell me what is? Let's wind it up in 5 minutes. What is the purpose of life? We have to survive, right? అందరం సర్వైవ్ అవ్వాలి, రైట్? ఇప్పుడు మీరు ఒక ఫారెస్ట్లోకి వెళ్తే ఒక టైగర్ ఎదురొస్తుంది. టైగర్ వాంట్స్ టు పౌన్స్ ఆన్ యూ. డస్ ద టైగర్ వాంట్ టు కిల్ యూ ఆర్ డస్ ద టైగర్ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్? అబ్సల్యూట్లీ రైట్. సో ఎవ్రీ మైండ్ సెట్ ఒక లైఫ్, ఒక ఎర్త్ మీద ఒక లైఫ్, కాన్షియస్గా ఒక లైఫ్ ఏర్పడినప్పుడు ద వెరీ పర్పస్ ఆఫ్ ఎ లైఫ్ ఈజ్ టు సర్వైవ్. సర్వైవ్ ఎలా అవుతుంది? నేను పాజిటివ్గా అక్కడ ఒక ఫైర్ ఉంది, నాకేం కాదు, ఐ విల్ బీ ఓకే అనుకుంటే షెల్ వి బీ ఓకే విత్ దాట్? వి థింక్ నెగటివ్. వి థింక్ ఆ ఫైర్ దగ్గరికి వెళ్తే నా కాలు కాలిపోతుంది, నేను ఎగ్జామ్ సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయిపోతాను, ఓకే? ఆర్ మా పేరెంట్స్, ఆ భయం, దట్ లిటిల్ ఫియర్ వాట్ యూ హ్యావ్, దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ అస్ సర్వైవ్. సో మన జనరల్గా చూస్తే ఎవ్రీ హ్యూమన్ మైండ్ సెట్ ఇస్ ఎ నెగటివ్ మైండ్ సెట్, ఓకే? దీని మూలాన ఏంటి అంటే లిటిల్ థింగ్స్ వాట్ వీ చెక్ ఇన్ టు, ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ us. సో వాట్ డు వీ డూ? వీ కెన్ ఆల్వేస్ కాన్షియస్లీ bring in happiness into our lives. I teach happiness to children, okay, to people, to women. Happiness ela తీసుకురావచ్చు అంటే, as I said, if there is a situation, mind only starts thinking negative out of it, okay? So, and it has been hardwired like that since generations, right from Adam and Eve, okay? Right from Adam and Eve, you have to take up, or right from our Puranas. So, ఇప్పుడు మనం ఆలోచించాలి అంటే, early morning when you wake up, I want you to use all your 5 senses. What are the 5 senses? Eyes, nose, tongue, ears, touch, right? Touch. మీరందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, every day, the moment you wake up, okay, start consciously observing. అబ్జర్వేషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, లెటస్ సే మీరు నిద్ర లేచారు, మీ ఇంట్లో ఒక పెట్ ఉంది, పెట్ వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చుంది, యూ ఫీల్ హ్యాపీ ఆర్ నాట్? రైట్? సో దట్ ఈస్ అ సెన్స్ దట్ హెస్ గివెన్ యూ సమ్ హ్యాపీనెస్. దెన్ probably your mom has made your favorite breakfast or lunch. You put it on the tongue, you feel good? Is there a happiness quotient in your mind? Right? Make a note of it. And you hear some good music in the morning, you feel good about it, right? Or is there some person, or there is somebody, like you see a very beautiful flowers blooming in your pots, how do you feel that? Feel good? So every day మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, take a diary, and this is the work, this is the assignment that you would be doing for a month, okay? Every day, using all your 5 senses, start noting down 5 things that has made you happy before you go to sleep, okay? After 1 week, start noticing 10 things. After 3 weeks, start noticing 15 things. The reason why I'm telling you, you're training your mind to check into the happy things in life. ఎందుకంటే మనకు హార్డ్ వైర్ అవుతున్న నెగటివ్ మైండ్ని మనం పాజిటివ్ మైండ్గా మార్చాలి అంటే, you need to bring in conscious observation into it.
రైట్? సో ఈ కాన్షియస్ అబ్జర్వేషన్ ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు గమనించాలి, రాయాలి. ఎందుకంటే మనము హ్యాపీనెస్ని అండర్లుక్ చేస్తాము, ప్రాబ్లమ్ని ఓవర్లుక్ చేస్తాము. ఇంతమంది సైకియాట్రిస్ట్ గారు అన్నట్టు 100 పేషెంట్స్ హ్యాపీ అయినా, ఒకరు నెగిటివ్ అయినా నెగిటివిటీయే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? వీ డోంట్ బ్లేమ్ హియర్ ఎనీబడి. What we blame is this is the mindset that has been developed over the years. We are now new, but this is something. ఎందుకంటే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే నెగిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాం. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ, వీ స్టార్ట్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ ద హ్యాపీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్, వీ స్టార్ట్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ ఇట్, అండ్ ఎవ్రీ డే 5 థింగ్స్ నుంచి 10 థింగ్స్ నుంచి 15 థింగ్స్ నుంచి 20 థింగ్స్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ, trust me, seriously trust me, you will be the most happiest person. I can vouch on that. Are you all ready to do that? సార్, యంగ్స్టర్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కానీ యూత్ ఎందుకు సార్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ ద ఆప్షన్ యాజ్ సూసైడ్? మోస్ట్ ఆఫ్ ద యూత్ మైండ్ సెట్లు ఎన్ని ఉంటాయంటే, ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, సెకండ్ వన్ ఈజ్ గ్రోత్ మైండ్ సెట్, థర్డ్ ఈజ్ నెగిటివ్ ఆపోజిట్ పాజిటివ్ మైండ్స్. ఇవన్నీ వదిలేయండి. ద ఓన్లీ వన్ ఇంపార్టెంట్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్. ఇంకా మిగిలే ఉంది. దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ లవ్ రిలేషన్షిప్ బ్రేక్, దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్. ఐ థింక్ ఎస్ఎఫ్ఐ వాళ్ళతో నాకు 38 years ఇదే ప్రోగ్రాంలు చేస్తున్నాను, ట్రైబల్స్కి, గిరిజన సంఘాలకి, ఐద్వాకి, ఇవన్నీ కూడా సేమ్. యు ఆర్ నాట్ ట్రైబల్, యు ఆర్ ఎ టైగర్ అని చెప్పేసి ప్రతి జీరోని హీరోయిన్ చేయడమే మైండ్ పవర్ అంటే. సో సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. హెల్పింగ్ హ్యాండ్ కావాలి, హ్యాండ్ ఇస్తాం మనం. చేయూత, చేయూత. మన భావాలని ఎవరికో ఒకరికి ఎక్స్ప్రెస్ చేయగా 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 దరిద్రం క్లీన్ అయిపోద్ది. డోపామైన్, సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. నవ్వాలి, మనసారా నవ్వాలి. లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్, 3 గుడ్లు ఉంటాయి. లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లహరి, ఫీలింగ్ గుడ్ అంటే ఆనంద లహరి. ఈ ఆనంద లహరి లోపిస్తుందని బట్టి డిప్రెషన్ పేషెంట్కి, అందుకే డిప్రెషన్ మొక్కలు డెప్ మొక్కల్లో ఉంటాయి. డిప్రెషన్ పేషెంట్లు ఎలా ఉంటారు? డెప్ప మొక్కల్లో ఉంటాయి. దాని క్వైట్ ఆపోజిట్ బ్లాజం. నవ్వండి. అరే ₹1 ఖర్చు లేదు, నవ్వండి రా, హాయిగా నవ్వాలి. లాస్ట్ బీయింగ్ గుడ్ అంటే ప్రేమ లారి. కష్టాన్ని, నష్టాన్ని, బాధని, సుఖాన్ని నవ్వడం, లవ్వడం, ప్రేమించడం నేర్చుకుంటే ఇది. మర్చిపోకండి, స్ట్రెస్ చెడ్డది కాదు. యూ స్ట్రెస్, డిస్ట్రెస్ అని 2 రకాలు. డిస్ట్రెస్ ఇస్ నెగిటివ్ స్ట్రెస్. 3 విజిల్స్ వేసుకుంటే కుక్కర్ కొట్టేస్తాను చూసారా, అది పాజిటివ్ స్ట్రెస్. మరి స్ట్రెస్ లేకుండా కుక్కర్ ఎలా ఉడుకుతుంది? పవర్ లేకుండా ఇది ఎలా పనిచేస్తుంది? ఇన్సులేటర్ వేసేస్తాం మనం దానికి. నిప్పు లేకుండా మంట రాదు కదా, కుక్కర్ వడకాలి కదా, అది పాజిటివ్ స్ట్రెస్. 30 విజిల్స్ వేస్తే ఏమవుతుందరా? 30 విజిల్స్ వేస్తే ఏమవుతుంది? సౌండ్ మోర్. అది మన తప్పు. హౌ టు మేనేజ్ స్ట్రెస్. కింద మంట తగ్గించాలి, పైనుంచి 4 చుక్కలు నీళ్ళు వేయాలి. మంట తగ్గించడం అంటే యాటిట్యూడ్ మార్చడం, పైనుంచి చుక్కలు వేయడం అంటే పాజిటివ్ థింకింగ్ చేయడం. కాబట్టి సూసైడ్ అంటే జీవితం నుంచి సైడ్ అయిపోవడం కాదు. రెండవది డోపమైన్ తగ్గినా, సెరోటోనిన్ తగ్గినా, నాకు ఎవరు లేరు, అసలు బాలేనా, అందంగా లేనా, ఒంటరిగా కూర్చుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 19 cigarettes టాక్సిసిటీ. ఒంటరిగా ఎవరు కూర్చున్నా 19 సిగరెట్లతో ఈక్వల్. సో అంచేత ఎవరు ఒంటరిగా కూర్చోద్దు. బ్రేక్ ద సైలెన్స్. కబుర్లు చెప్పండి, మాట్లాడండి, ఫిజికల్ యాక్టివిటీ. మొక్కలకి లేదండి, ఇచ్చేనమ్మ వాయిన, పుచ్చుకున్నమ్మ ఆయన. మగ్గుడు నీళ్ళు మొక్కకేస్తే ముక్కుకి లీటర్ ఆక్సిజన్ వస్తుంది. వెంటనే అప్పు తీర్చేది ఎవరంటే మొక్క. వృక్షో రక్షిత రక్షిత. మొక్కలకి నీళ్ళు వేయండి అమ్మా, బ్రహ్మాండమైన ఆక్సిజన్ వస్తుంది. గులాబీ పువ్వు ఇలాగ పెట్టిన వెంటనే హాయిగా ఉంటుంది. మన దేవుగారు స్టేటస్లో పెట్టివన్నీ అవే. అనుభూతి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అనుభూతి, ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్. నేను చాలా అనుకుంటా సరే, ఖుషీలో ఖుషి అనవి. ఎస్, జరుగుతుంది. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్ ఫ్రైడ్స్. మొదలు పెట్టాలి. మనం మొదలు పెట్ట. మర్చిపోకండి, మీకంటే చండాలమైన దారిద్ర కొట్టి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరంటే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను 25 years నుంచి. ట్రైబల్స్ అండి. క్వశ్చన్ మా పాప. ఓకే, అనుకుంటే సరిపోదు కదా సార్, అన్ని సహకరించాలి, అనుకుంటే సరిపోదు. అదే నేను చెప్తున్నాను. నేను ట్రైబల్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను 25 years నుంచి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠ. లాస్ట్ 2 months నుంచి నేను గురుకుల పాఠశాల అన్నింటికీ ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేవు, తినడానికి తిండి ఉండదు, ఏముండదు. ఒక ఆప్టిమిజం, హోప్
ఈజ్ ఆక్సిజన్. మనం ఫస్ట్ ఒక లైట్ వెలుగుతోటి ముందుకు వెళ్ళడం మొదలు పెడితే కష్టాలు వస్తుంటాయి. మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్. మళ్ళీ కష్టాలు వస్తాయి. మూవ్ ఆన్ మూవ్ ఆన్. తినడానికి తిండి లేకపోయినా మంచి పుస్తకం చదవంటారు పెద్దలు. సంకల్ప బలం అనుకుంటే జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఒక్కడు కూడా లేడు ఎక్సెప్ట్ లక్ష్మణుడు అనే ఒక కజిన్ తప్పించి. కొంచెం దూరం వాళ్ళకి మే హెల్ప్ ఉంది. ఎవరు కూడా వచ్చిండు తోడు. నేను చెప్తున్నానమ్మా, లిజన్ మీ. కొంచెం దూరం వాళ్ళకి వచ్చింది, మే హెల్ప్ ఉంది, వై నాట్ అన్నాడు. కొంచెం దూరం కూడా హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమాను జస్ట్ మ్యాన్ అనుకున్నాడు. జాంబవంతుడు ఏం చేస్తాడు తెలుసా? యు ఆర్ నాట్ మ్యాన్, యు ఆర్ సూపర్ మ్యాన్, యూ డిడ్ గుడ్ జాబ్, యూ క్యాన్ యూ క్యాన్ యూ క్యాన్ యూ క్యాన్. ఇంతే ఒట్టుడు ఇంతే. హనుమంతుడికి ఓకే చేస్తే వానర్ సైన్యం వచ్చిందమ్మా. బెటాలియన్ ఆఫ్ మంకీస్. ఎవరి దగ్గర? శత్రుసాన్ నుంచి ఒకడు వచ్చాడు. వాడి పేరు విభీషణుడు. వాడికి స్పై. ఎక్కడో యూట్యూబ్లో ఏముంది, పాస్వర్డ్ పెట్టి యూజర్ని పెట్టి సీక్రెట్ లాక్స్ ఎక్కడున్నాయి వాడికి తెలుసు. వాడిని కూడా కలిపేసుకున్నాడు. ఫైనల్గా రాముడిని ఎక్కాడా. ఏ సైనికులు లేకుండా మొదలుపెట్టిన ఇది సంకల్ప బలం. కేసీఆర్ని తీసుకుందాం. ఎంత అందగాడండి కేసీఆర్. వెరీ చారిస్మేటిక్ పర్సన్. తెలంగాణ రావాలని వచ్చిందా లేదా? అదే వాట్ ఇట్ మే బి. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కష్టం. టాకింగ్ అబౌట్ సంకల్ప బలం. మీరు ఇంకో దాంట్లోకి వెళ్ళదు. డోంట్ బి డివేట్ ఫ్రమ్ సైకాలజీ టాపిక్. సంకల్ప బలం. చదువు హత్యల మీద డిబేట్ పెట్టిన ఎన్టీవీకి ధన్యవాదాలు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే కళాశాలలో స్టూడెంట్స్ వట్టిగానే చనిపోవట్లేదు. ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవాలంటే మనకు గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ వ్యవస్థలు ఈరోజు పుట్టగొడుగుల్లో పుట్టుకొని వస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాల పర్మిషన్లు లేకుండా నడుస్తున్న ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈరోజు అక్రమంగా చిన్న గుడిసె వేసుకుంటే పేదోడి గుడిసెని తీసేస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషను ఈరోజు అక్రమంగా కళాశాలలు పెట్టేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థులను పీడిస్తున్నా, ఫీజుల పేరు మీద వేధిస్తున్నా, చదువుల పేరు మీద విద్యార్థులను చంపుతున్న కళాశాలపైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపైన ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక్కడ కేవలము స్ట్రెస్ బేస్డ్తోని విద్యార్థులు చనిపోతున్నది ఒకటి కాదు, వేధింపులతో విద్యార్థులు చనిపోతున్నారు. కవిత గారు అతను చెప్పేది ఏంటంటే కింది స్థాయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కానీ కోట్లకు పడగలెత్తినటువంటి కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను ఎందుకు బోన్ ఎక్కించట్లేదు, వాళ్ళ లీజులు ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు, వాళ్ళ బ్రాంచ్లు ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? అదని మీ క్వశ్చన్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా అందరూ ఫీల్ అవుతున్నాం. అందరం కూడా యాజ్ హ్యూమన్ సొసైటీలో పార్ట్గా జరిగిన దానికి పోలీసు కూడా దానిలో ఎంతవరకు వాళ్ళు చేయగలరు అనేది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు, రిమాండ్ చేశారు. నిన్న ఈవినింగే వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. ఎవరైతే డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఉన్నారో ప్రిన్సిపాల్ అట్లాగే వైస్ ప్రిన్సిపాల్ ముగ్గురిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. మీరు అన్నట్టు యాజమాన్యము అట్లాగే ఇంకా పైన వాళ్ళు వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ కూడా డైరెక్ట్గా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇదంతా కూడా వెరిఫై చేసి చేయడం జరుగుతుంది. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీంట్లో ఏంటంటే అందరి రోలు ఉంది. ఈచ్ వన్ హ్యాస్ టు ప్లే దేర్ ఓన్ రోల్ అనమాట. పోలీస్ చేసేది పోలీస్ చేస్తారు, సైకాలజిస్టులు సొసైటీలో వీళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. యాజ్ స్టూడెంట్ లీడర్స్ స్టూడెంట్స్గా మీరు ఇంకా బెటర్ రోల్ ప్లే చేయగలరు. మీరే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు. అసలు ఫిజికల్గా ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా చక్కగా చెప్పారు. కాలేజెస్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీరు దానిలోకి వెళ్ళి డీప్గా స్టడీ చేశారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా వస్తాయి. ఎట్ ఏ టైము సిస్టమ్ అంతా మనం చేంజ్ చేయలేము. మీరు ఏం చెప్తున్నారంటే ఎట్ ఏ టైం ఏది సాధ్యం కాదంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 2600 అంటే 2600 సూసైడ్ ఇది ఈ సాత్విక్ అనేది. ఎందుకు మేము చెప్తున్నామనంటే ఇప్పుడు మీరు కూడా పోలీస్ శాఖలో ఉన్నారు, ప్రభుత్వం బాధ్యత ఇక్కడ లేదనేది మాకున్న అభిప్రాయం. ఎందుకనంటే 16 గంటలు బాలల హక్కులు ఉంటాయి. 18 సంవత్సరాలు నిండేంత వరకు చైల్డ్ రైట్స్ ఉన్నాయి. చైల్డ్ రైట్స్ కమిషన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకసారి రివ్యూ మీటింగ్ బెటరా? వాళ్ళు 16 గంటలు 17 గంటలు ప్రతిరోజు ఒత్తిడిలో చదివిస్తున్నారు. మీరు చూశారు సాత్విక్ సూసైడ్ నోట్ చూశారు, వీడియో ఫుటేజ్లు చూశారు. ఒక ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ రూమ్లో వేసి కొడుతున్నారు.
ఎలా కొట్టారు అని అంటే నువ్వు ర్యాంకు. ఎందుకనంటే ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు అసలు మొత్తం సమస్యల ఇప్పుడు సార్ క్రాంతికారి గారు చెప్పారు, మేడం గారు అందరూ చెప్పారు. కానీ టైం గురించి ప్రభుత్వం ఎందుకు ఉండదండి? ప్రభుత్వం నిర్ణయించినటువంటి టైమింగ్స్ గవర్నమెంట్ కాలేజీకి 5 గంటలకే అయిపోతుంది. 5 గంటల తర్వాత ఒక లెక్చరర్ కనపడ్డు, ఒక స్టూడెంట్ కనపడ్డు. కార్పొరేట్ కాలేజీలో రాత్రి 12 అయినా సరే విద్యార్థులు పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. అక్కడ ఎవరు దాన్ని పట్టించుకోవాలి? 12 గంటల వరకు విద్యార్థి మేల్కొని ఉంటాడు. ఖచ్చితంగా ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వం వాళ్ళు ఫ్రేమ్ చేసిన జీవోల ప్రకారం సమయాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే సమయం ఇచ్చారో దాని మీద పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు మీ ఆవేశాన్ని అందరూ అర్థం చేసుకుంటారు, అందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా జరుగుతున్నది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండేదనే దానితో మీకు స్టార్ట్ చేస్తాను. మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2012 నుంచి కోర్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, రిసెప్షన్ కౌంటర్స్ అని పెట్టడం జరిగింది. మీకు ఐడియా ఉందా? ఇంతకుముందు అంత ఫ్రీగా వెళ్ళగలిగేవాళ్ళ పోలీస్ దగ్గరికి? వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే పోలీస్తో మాట్లాడాలి అని అంటే ఎవరన్నా వెళ్ళారా పోలీస్ స్టేషన్కి? వెళ్ళట్లే. ఇప్పుడు ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను కూడా పోలీస్ ట్రైనింగ్లో ఫస్ట్ వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇలా ఉంటుందా పోలీస్ స్టేషన్ అని మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్లో తీసుకెళ్ళినప్పుడే చూశాను ఫస్ట్. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, సిస్టంలో చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ప్రజలు రాలేకపోతున్నారు, పోలీసుని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. దీనిలో మీనింగ్ లేదు. వాళ్ళు షేర్ చేసుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలము, ప్రజలతో ట్యూన్ అయితేనే ఇది సాల్వ్ అవుతుంది, సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఒక్కొక్క దానిలో రిఫార్మ్ స్టార్ట్ అయినాయి. పోలీసులో రిఫార్మ్ ఎలా స్టార్ట్ అయిందో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దానికి ట్రిగ్గర్ పాయింట్ ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు మనం. ఒక కాలేజీలో స్టూడెంట్కు సమస్య వచ్చిందంటే లెక్చరర్కి చెప్పడు మేడం. మాలాంటి విద్యార్థి సంఘాలకు మా కాలేజీలో ఈ లెక్చరర్ వేధిస్తుండని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తాడు. అలాంటి సందర్భాలలో మేము కాలేజీకి వెళ్ళి పలానా స్టూడెంట్కు సమస్య వచ్చిందని మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడితే మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఆ సమస్య సాల్వ్ కాకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. So as we look in the case of both Satvik and Preeti, both were going under harassment. So we don't know about Satvik, but Preeti was trying to reach out to her parents, her friends. She was trying to get help, but still she was unable to get the help. A reason వాళ్ళ ఫాదర్ చాలా పువర్, ఆల్రెడీ ఎంబీబీఎస్లో చాలా ఫీజ్ పే చేశారు. ఇప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళాలన్న వాళ్ళ ఫాదర్ చెప్తుండే వేరే కాలేజ్కైనా వెళ్ళిపోదాం మనకు వద్దు అని. బట్ స్టిల్ తను మనీ పే చేసాము, ఇంత మనీ ఎలా వేస్ట్ చేస్తాము అని షీ వాజంట్ రెడీ ఫర్ దాట్. సో ఇంత డీసీపీ మ్యామ్ గారు చెప్తుండే యూ హ్యావ్ టు స్పీక్ అప్, ట్రై టు గెట్ హెల్ప్ అని. సో షీ వాజ్ ట్రయింగ్ బట్ స్టిల్ షీ డిడ్ంట్ గెట్ హెల్ప్. సో మీరు ఏమంటారు? In any given situation, okay, the way you approach a problem, the way you move ahead with the problem, it makes all the difference. I'll ask you a very small example. Just try to recollect, if you can recollect some incidents from your childhood, okay? During your childhood, maybe you fought with your friend, with your very good friend who's pretty close to you, okay? And you had a very bad hurt with that friend. Okay, now when you recollect back, do you feel still the same sadness or do you feel okay about it? Or sometimes you'll also laugh at that problem, yes or no, right? The time, because time is very, very crucial here, okay? Time is very, very crucial. At that point of time, meekemanna samasya unnappudu, okay, you understand Telugu? Yeah, right. At one point of time, it's all the time that makes the difference. Kinda padi andaru friends navvinappudu, okay, aa moment of time lo it hurts you a lot. But when you become 30, 40, that becomes a nostalgic moment for you. Yes or no? You feel nen paddan, you feel very happy to discuss that with your friends, right? Manam ardham chesukovalsindi enti ante, how are you calculating that moment? How are you calculating that moment? The reason why I insist on this, though she tried to reach out to the help, still she was not very confident about herself. Me andarki, I only tell you one thing. Please know your triggers, know your strengths, know yourself better. ఎందుకంటే మనకు మనము హెల్ప్ చేసుకోలేకపోతే మనకు ఎవరు హెల్ప్ చేయలేరు. మనకు మనం హెల్ప్ చేసుకోవడం అంటే we need to know our strengths. Start loving yourself. Start loving yourself. See, you have such a beautiful smile, Shiny.
Okay, when you smile, you look so beautiful, right? That is one of the greatest assets. And the smile is with you till your last breath, yes or no? ఉంటుంది కదా నీ దగ్గర. మీ ప్రతి ఒక్కరికి కూడా యూ హ్యావ్ అ వెరీ పాజిటివ్ స్ట్రాంగ్ పాయింట్ విచ్ ద అదర్ పర్సన్ డజంట్ హ్యావ్. ఓకే, సో మీరు ఆ అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ఇస్ టెంపరరీ. ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ టెంపరరీ. ఇంత ముందర 10th క్లాస్ మార్క్స్ గుర్తులేదు ఎవరికి అన్నారు. ఆ 10th 11thకి వెళ్ళినప్పుడు ఆ 10th మార్క్సే గుర్తుంటాయి, అవునా కాదా? ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, ఎన్ని రోజులు ఆ ఫస్ట్ ర్యాంక్ సెలబ్రేట్ చేస్తారు? మేబీ ఈ మూమెంట్, మేబీ నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటారు. అదర్వైజ్ ద ఫస్ట్ ర్యాంకరు లాస్ట్ ర్యాంకర్ ఒకటే బెంచ్లో కూర్చుంటారు, అవునా కాదా? మ్యామ్, ఒక పేరెంట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారట. యా, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఎస్ మ్యామ్. And educated parents are more complicated than uneducated parents, ma'am. Okay. Why it has happened? Because as a assistant professor, I am forcing my kids. They are in corporate schools, but whereas my mother, she is not insisting me anything. I done my PhD and I am now standing on my own feet. Why the educated women are more forcing than the uneducated women, ma'am? Not a women's parents. నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అండి. ఎందుకంటే మనం వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ నాలెడ్జ్. ఏమవుతుంది తెలుసా లైఫ్లో, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ అని అయిపోయింది. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఇన్పుట్. నీకు ఎంత సబ్జెక్ట్ తెలుసు, దట్ హాస్ బికమ్ ఎడ్యుకేషన్, రైట్? ఐ థింక్ నౌ ఇట్ ఇస్ టైమ్ దట్ వీ స్టార్ట్ లుక్. మన టైంలో మన పేరెంట్స్కి అలా ఉండేది కాదు. చైల్డ్ టైంకి తిన్నాడా, టైంకు పండుకుందా, హ్యాపీగా ఉందా, బయట ఫ్రెండ్స్తో తిరుగుతుందా, ఎందుకంత సైలెంట్గా ఉంది, ఎందుకు అవర్ పేరెంట్స్, అవర్ గ్రాండ్ పేరెంట్స్ చూస్తే కనుక ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ డంపింగ్ ఇన్ నాలెడ్జ్, డంపింగ్ ఇన్ సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ కాదు. ఓకే, ఇంత ముందర వాళ్ళు చెప్పినట్టు కూర్చొని ఎన్ని గంటలు సబ్జెక్ట్ చదువుతామన్నది ఎడ్యుకేషన్ కాదు, ఎన్ని మార్కులు వస్తాయి ఎడ్యుకేషన్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ, 100కు 100 వచ్చినా ఒకటే, 100కు 35 వచ్చినా ఒకటే, అందరూ ఒకటే కాలేజ్లోనే ఉంటారు. దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. ఓకే, కాకపోతే మన పేరు ఒక 2 సంవత్సరాలు చెప్తారేమో. ఐ థింక్ దెర్ ఇస్ అ టైమ్ దట్ పేరెంట్స్ స్టార్ట్ redefining what is education. Education is not knowledge. Education is not dumping in knowledge. Education is something, a mix of life skills, a mix of a person's emotional quotient, adversity quotient. Intelligence quotient is just a part andi. It is just a part wherein it shows. It is not everything. Enduku ante చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో చూసారంటే ఐటీ ఎంప్లాయీస్, లెట్ us forget స్టూడెంట్స్ ఫర్ ఎ వైల్. ఎందుకు ఐటీ ఎంప్లాయీస్లో డిప్రెషన్ రేట్ ఎక్కువ ఉంటుంది? They don't have time for themselves. 24 hours they are working all the time. Okay, they are only busy minting money. Okay, they are only busy minting. లైఫ్ స్టైల్ పెరుగుతుంది కానీ లైఫ్ పెరగట్లేదు. ఒక పేరెంట్ ఒక అబ్బాయి లైక్ ఒక అమ్మాయి ఇంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు అనే క్వశ్చన్ ఎవరికి రాదు. సో ఒక పేరెంట్కి మీరేం చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ ఒక లెక్చరర్ కానీ ఒక స్టూడెంట్ కానీ అందరూ చెప్తున్నారు, అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, బట్ ఒక పేరెంట్ ఇవ్వాల్సిన సపోర్ట్ ఎంతమంది వరకు దక్కుతుందో ఎవరికి తెలియదు. లైక్ చెప్పగలిగిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు, కానీ పేరెంట్స్ ఎంతవరకు అంటే చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వరకు పేరెంట్స్ సపోర్ట్ లేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి పేరెంట్స్కి మీరేం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మా ఏజ్ పిల్లలకి మేము ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటే మమ్మల్ని మేము బాగా అర్థం చేసుకోగలుగుతాము, మాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మేము ఎలా అనలైజ్ చేసుకోవడానికి మేము ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని అడుగుతాను. యూజువలీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ జనరేషన్లో పియర్ గ్రూప్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి తప్ప, మనం ఎర్లియర్ జనరేషన్లో చూస్తే ఎలా అంటే బాల్య స్నేహితుడు అని గుర్తుందా, దట్ డిస్క్రిప్షన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మన చిన్నప్పుడెప్పుడో చేసుకున్న ఫ్రెండ్స్ కూడా 70 ఏళ్ళకు కూడా కలిసే ఉంటారు. ఎందుకు అంటే బికాస్ దే వర్ నాట్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ యాజ్ కాంపిటీషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్సో, ఒక ఫ్రెండ్షిప్లో కూడా కాంపిటీషన్ అనే పదం మధ్యలో వస్తుంది. సో అండ్ చాలాసార్లు స్టూడెంట్స్ ఏం చెప్తారంటే, సమ్ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఫ్రెండ్స్కి మీరు నేర్పించద్దు, మీ ఫ్రెండ్స్కి మీరు చదువు నేర్పించద్దు అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి కూడా చెప్తారట. ఏమనంటే నేర్పిస్తారు, రేపు పొద్దున కాంపిటీషన్లో వాళ్ళు నీకంటే బెటర్ ర్యాంక్ తెస్తారని. బట్ యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ ఈజ్ అబౌట్
కాన్ఫిడెంట్ అంటే ఏంటంటే మన మనసులోని మాట చెప్పుకోగలగాలి. ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటే, ఇంకొకటి ఆ మాట చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, చెప్పడంతో అయిపోయిందా? నో, చెప్పడంతో అయిపోలే. విన్నవాళ్ళు అది మనసులో పెట్టుకోవాలి, దాన్ని నెక్స్ట్ డే సోషల్ మీడియాలో పెట్టద్దు. ఓకే, సో మెయింటైనింగ్ సీక్రెట్స్ అంటే తప్పు సీక్రెట్స్ అని కాదు. ఒకటి మనని నమ్మి ఎవరైనా మాట చెప్పినప్పుడు దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, ఇచ్చి కాదు ఇలా కాదు, నీకు బాగాలేదు, నీకు మనసు బాగాలేదు, నేనున్నాను, ఇట్స్ ఓకే, వీల్ మేనేజ్ టుగెదర్ అంటే ఏంటంటే ఎప్పుడు రిమెంబర్ టీమ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మనం కలిసి నలుగురం కలిసి కంబైన్డ్ స్టడీ అన్న మాట తెలుసు కదా. కంబైన్డ్ స్టడీ అంటే చక్కగా నలుగురు కలిసి ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం, ఒకళ్ళ అండర్స్టాండింగ్కి ఇంకోళ్ళు యాడ్ చేయడం. ఇలా ఉన్న ఫ్రెండ్షిప్స్ అన్నీ ఇప్పుడు కాంపిటేటివ్గా అవుతున్నాయి. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ఒక మాట ఇంకోళ్ళకి చెప్పలేకపోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ కెన్ బీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యాజ్ క్లినిషియన్స్ వీ వర్క్ విత్ ఫ్రెండ్స్ అ లాట్, అట్లీస్ట్ ఐ డూ. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే అయ్యే ఫ్రెండ్కి తెలిసి ఉండొచ్చు, ఈ కారణం ఏంటో తెలిసి ఉండొచ్చు. సో ఆ లెవెల్లో ఉండాలి. మీరందరూ ప్లీజ్ లెర్న్ దట్ యూ షుడ్ బీ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదర్. యు ఆర్ నాట్ కాంపిటీషన్, యు ఆర్ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ యూ కెన్ బీ ట్రస్టెడ్. అంటే ఏంటి, నమ్మకం అన్నది ఎప్పుడూ పాడు చేసుకోకండి. ఫ్రెండ్స్ మధ్యన ఉండవలసింది నమ్మకం. ఇప్పుడు సాత్విక్ కేసులో చూస్తే తను ఏం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు, లైక్ నేను ఇంత స్ట్రెస్లో ఉన్నా అని. బట్ ప్రీతి అక్క విషయంకి వస్తే తను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది, బట్ అయినా కూడా తనకి జస్టిస్ అవ్వలేదు. సేమ్ సాత్విక్ లాగానే ఇక చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ స్ట్రెస్ని ఓపెన్గా చెప్పుకోలేని వాళ్ళు, లైక్ ఫ్రెండ్స్తోనే కాదు వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని లైక్ మనం ఎలా మోటివేట్ చేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇస్తే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, లైక్ వాళ్ళ బాధల్ని వాళ్ళ స్ట్రెస్ని ఎలా లైక్ ఓవర్కమ్ చేస్తారు అని చెప్పేసి ఏం చేస్తే వీ గాట్ గుడ్ రిజల్ట్. యాక్చువల్గా ఒక విషయం మర్చిపోకండి, ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. ఇప్పుడు మబ్బు ఉంటుంది, కాసేపటి తర్వాత ఉండదు. ఇక్కడ తమాషా ఏంటంటే ప్రీతి కేసు ఇండివిజువల్గా డెసిజన్ తీసుకుని అనాలిసిస్ చేసిన డిఫరెంట్, సాత్విక్ కేసు ఇండివిజువల్గా డిఫరెంట్. ఎవరికైనా స్ట్రెస్ కామన్, ముక్కుంటే జలుబు చేస్తుంది, మనసు ఉంటే మానసిక సమస్యలు వస్తాయి. ఫస్ట్ హౌ టు ఓవర్కమ్, మోస్ట్ ఇంపార్టెంట్ కోపింగ్ స్టైల్స్ అంటారు వీటిని. కోపింగ్ మెకానిజంలో ప్రధానమైనది ఏంటంటే స్ట్రెస్ ప్రోన్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరికీ అత్యంత ఈజీగా స్ట్రెస్ వచ్చేస్తుంది. దాని క్వైట్ ఆపోజిట్ ఏంటి, యాంబిడియంట్ పర్సనాలిటీ అంటారు, తట్టుకుని నిలబడగలిగే శక్తి. అది డెవలప్ చేయడం ఎలాగనేది మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్లో సాఫ్ట్ స్కిల్స్ పెట్టాలని ఎప్పటి నుంచో మెడికల్ కౌన్సిల్ అడుగుతుంది. అందరూ అడుగుతున్నారు, ఎవరో పెట్టడం లేదు. వీటన్నిటికీ ఒకటే అండి, WHO వాళ్ళు లివ్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి వరల్డ్లో అందరికీ ఉండాలని ఎప్పుడో ఒక పెట్టారు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్? హాయిగా నవ్వడం, యాంగర్ మేనేజ్మెంట్, వర్రీ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పాజిటివ్ కనెక్టెడ్నెస్, సత్సాంగత్యం. డిప్రెషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, స్ట్రెస్ అన్న వచ్చినప్పుడు ప్రధానమైంది సైక్, సోమా, డైట్. సైక్ అంటే మనసు అండి, యూ నీడ్ టు మేనేజ్ మైండ్. కొన్ని టెక్నిక్ చెప్తాను నేను. సెకండ్ ఇది సోమా, శరీరం, ఫిజికల్ యాక్టివిటీ, నీడ్ మోర్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీ కావాలి. కుక్కలు వాకింగ్ తీసుకుంటారు, మొక్కలు నీళ్ళు వేస్తారు, డ్యాన్స్ వేస్తారు, మీ ఇష్టం. అండ్ డైట్, ప్రాపర్ డైట్ కావాలి. దీనికి ఒక పిరమిడ్ ఉంటుందండి, దీనికి ఒక పిరమిడ్ ఉంటుంది. మన రైస్ ఎక్కువ తింటాం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎక్కువ తింటాం, ప్రోటీన్ కావాలి, జింక్ లాంటి మినరల్స్ కావాలి. దానికంటే ఇంపార్టెంట్ మీ బాడీ వెయిట్లో పెర్ కిలోకి 50 ml వాటర్ తాగాలి. 60 kilos బాడీ వెయిట్ ఉంటాయి, ఇంటూ 50 ml 3 లీటర్స్ నీళ్లు తాగాలి. దానివల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. రోజు ప్రాణాయామ మెడిటేషన్లు చేసుకోవాలి. బీ పాజిటివ్ అంటే కోవిడ్ పాజిటివ్ అని కాదు అక్కడ అర్థం. మనస్ఫూర్తిగా ప్రతి దాంట్లో నెగిటివ్ తీసుకోవద్దండి. అసలు నెగిటివ్ వచ్చినా సరే నెగిటివ్ థింకింగ్ నెట్టేటి మునుతాం, పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్తాం. పైకి మీరు అన్నట్టు బీ పాజిటివ్. ఏదైనా స్టూడెంట్స్ అందరూ పాజిటివ్గా ఉండండి, లైఫ్ని బాగా లీడ్ చేయండి. కమాన్, గెట్ అప్ ఆల్. I can. I'm the best. 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 All the best. కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి, ర్యాంకుల దాహానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా కేవలం ర్యాంకులు, మార్కులే ప్రాతిపదికగా కాకుండా పిల్లల
మైండ్ సెట్కి అనుగుణంగా నడుచుకుంటేనే మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయడానికి ఉంటుంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. ఇది వాళ్ళ NTV బిగ్ డిబేట్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.